మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. నమస్కారం. ప్రకాష్ రాజ్ అనేవి అన్న 23 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆప్తులు. కొన్ని వందల సార్లు ఆయన మీద ఇరిటేషన్ ఫీల్ అయ్యాను. ఏంట్రా బాబు వీడు తప్పుతున్నాడు అని. కొన్ని లక్షల సార్లు ప్రేమించాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లోపలికి పోయి చూస్తే ప్రకాష్ రాజ్ ఏంటో తెలుసుకోవటం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఊరు వచ్చి 12 సంవత్సరాల కిందట ఒక 10 ఎకరాల పొలం, తమ్ముడు నాకు ల్యాండ్ కావాలంటే నేనే 10 ఎకరాల పొలం ఇచ్చాను. ఇచ్చినప్పుడు కానీ 100 మందికి పొలం ఇచ్చాం కదా, ఈ 100లో 101 వాడు అనుకున్నాను. కానీ ఈయన షాద్నర్కు ఒక గుర్తింపు తీసుకొచ్చి పక్కన కొండారెడ్డిపల్లి అనే విలేజ్ని దత్తత తీసుకొని అద్భుతంగా ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇస్తూ, ముఖ్యంగా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని వందల మంది నేను ఫామ్ హౌస్లో పెట్టి తన సొంత ఖర్చులతో దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజు ఫ్రీ భోజనం ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకొని బస్సులు ఇచ్చి వాళ్ళ గమ్యాలకు చేర్చాడు. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆయనలో గొప్పతనం, ఆయనలో గొప్ప వ్యక్తిత్వం. ఎవరైనా కష్టాలుంటే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, ఎరా ఏంటి ప్రాబ్లం అంటాడు. ఎంతోమంది తెలిసిన ఆర్టిస్టులు పిల్లల పెళ్ళిళ్ళకి చిన్న అమౌంట్ కాదు, లక్షలు పంపించడం నా కళ్ళారా తెలుసు. పేర్లు చెప్పడం అది భావ్యం కాదు. కాబట్టి ప్రకాష్ రాజ్ లోకల్ ఆడు, నాన్ లోకల్ ఇవన్నీ కాదు. ఇక్కడేం సార్, ఇది మేము మనందరమ్మా, మా కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ఏమీ లేవు. మేమందరం మా మనుషులం. 27 సంవత్సరాల కిందట మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అధ్యక్షుడిగా స్థాపించిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేశాడు, బ్రహ్మాండంగా పనిచేశాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారు. కొన్ని జరగవచ్చు. మనకు 100 కిలోమీటర్లు ఏం చేస్తే 90 కిలోమీటర్లు పరిగెత్తుండొచ్చు. కానీ వాళ్ళు బాగా చేయలేదని మేము ఎవరు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసిన 100 మైళ్ళు అవలీలలుగా పరిగెడతాడని నమ్మకంతో నేను ఆయన వెనకాల వచ్చి నిలబడ్డాను. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మా ఊర్లో ఆయన చేసిన అద్భుతాలు నా కళ్ళలో చూశాను. కాబట్టి అట్లాంటివి మాలో చేస్తే అద్భుతమైన బిల్డింగ్తో పాటు ఎన్నో ఈ 900 మంది ఇళ్లల్లో ఒక భరోసా ఉంటుంది. పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆరోగ్య సమస్య కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకు ఉంది, మనకి అండ ఉంది అన్న భరోసా కల్పించడానికి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాన్ లోకల్ ఏంటి సార్, ఇక్కడ ఎవరు సార్, ఇక్కడ నాన్ లోకల్ ఇక్కడ పుట్టిన ప్రభాసు ఇండియాని వెళ్తున్నాడు. ఇవాళ ఇక్కడ పుట్టిన రాజమౌళి ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు తీయమని అడుగుతున్నారు. గర్వపడాలి. ఇక్కడ లోకల్ అండి. 23 ఏళ్ళ నుంచి ఆయన వచ్చి ఇక్కడ మనలో ఉండి మా ఊళ్ళో ఇల్లు కట్టుకొని మా ఊళ్ళో అద్భుతమైన సేవ చేస్తూ, నాన్ లోకల్ అయితే ఆయన ఊరు కర్ణాటక వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా. షాద్నర్లో ఒక ఊరుని దత్తత తీసుకుని 2 ఊళ్ళని ఆ ఊర్లో ప్రతి ఒక్కడు ప్రకాష్ రాజ్ పేరు గుండెల మీద పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ అంటే నేను మా ఊర్లో కూడా మాకంటే ప్రకాశానికి ఎక్కువ పేరు ఉంది. కొందరు అక్కడ వచ్చి మా దగ్గర ఉండండి సార్ అని బతిమాలుతున్నారు. మీరు ఒకసారి వచ్చి షాద్నగర్ చూస్తే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిత్వంతో కూడుకున్న, విలువలతో కూడుకున్న మంచి మనిషి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వర్గ పోరాటం కానీ ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ మామ మా అమ్మ. ఇది ప్రతి ప్రెసిడెంట్ కానీ అందరి బ్లెస్సింగ్స్తో, ఇంతకుముందు వారందరి సలహాలతో ప్రకాశన అద్భుతంగా చేస్తాడని ఆయన వెనకాల మేము నడుస్తాం. ఆయన ప్యానల్ని ఘన విజయం సాధించి ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది లెజెండరీస్ అందరూ గొప్పవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఇంతకుముందు పనిచేసిన పేరున ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఎవరో తప్పు చేశారని కానీ, ఎవరో తప్పుదోవ పట్టించారని కానీ మేము మాట్లాడకూడదు. అందరూ బాగా చేశారు. కాబట్టి వీళ్ళందరికంటే మించి ప్రకాష్ రాజ్ అనేవాడు అద్భుతంగా చేస్తాడని నమ్మకంతో మేము ఆయన కాల్లో కాలేయటానికి, చేతిలో చేయటానికి, ఆయన్ని ముందుండి నడిపించడానికి ఆయన అద్భుతం చేస్తాడు. 100% చెప్తున్నా, మా అసోసియేషన్కి 27 సంవత్సరాల తర్వాత ఒక సొంత బిల్డింగ్ కాబోతుంది. భరోసాతో చెప్తున్నా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, అది చేసే దమ్ము సత్తా ఉంది. అవసరమైతే ఏమైనా చేసి తీసుకురా కెపాసిటీ ఉన్న వ్యక్తి. కాబట్టి నేను రావాలని వచ్చి ప్రకాశానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తూ మేమందరం ఆయన వెనకాల నడుస్తున్నాం. ఇక నుంచి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మమ్మల్ని యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కానీ
టీవీ ఇంటర్లకు కానీ ఫోన్ లైన్కి కానీ ఎలక్షన్ల వరకు పిలిచి మమ్మల్ని దయచేసి మేము వస్తాం, మాకు లూజ్ టంగు గబుకుని ఏదో మాట్లాడతాం, గొడవ అవుద్ది, ఇవన్నీ పెట్టకండి. మాకేం మాట్లాడతాం మాకు తెలియదు. మైక్ వస్తే మాకు బీపీ వస్తుంది, బీపీ వస్తే మేము ఏదో ఒకటి మాట్లాడతాం, అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఆ కాంట్రవర్సీలకు దయచేసి తావి ఇవ్వకుండా సజావుగా చక్కగా ఎలక్షన్ జరిగే విధంగా చేసి మీ సహకారం ఇవ్వాలి. మేము బాగుండాలి. మాది ఎంత అండి, 900 మంది, 900 మెంబర్స్ కోసం 2 ఫోటోలు వేసి వర్గ పోరాటం ఘన విజయం. ఏంది ఇది? నారాయణ స్కూల్ యాడా? మా అసోసియేషన్ ఇది, మా అసోసియేషన్ 900 మంది చేసుకుంటున్నాం. నారాయణ స్కూల్ యాడ్ అయితే కాదు ఇది. మేము అందరమే మా సభ్యులు, మాదో చిన్న కుటుంబం, చక్కని కుటుంబం, మంచి కుటుంబం. మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తాం. అందరు ఆశీస్సులతో ముందుకెళ్తాం. ముఖ్యంగా చేతులెత్తి దండం పెడుతున్నాం. మీ మీడియా సహకారం కావాలి మాకు. ఏం సహకారం కావాలంటే మీరు ఓట్లు వేయొద్దు, మాకు మమ్మల్ని గోల్ చేయకుండా ఉండాలి. మా చేతులెత్తి దండం పెడుతున్నా సోదరులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎలక్షన్. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. సినీ మా బిడ్డలం, మన కోసం మనం, మా కోసం మనం అనే నినాదంతో మా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొస్తున్న మా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది. వి ఆల్ సపోర్ట్ హిమ్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ ఆదరాభిమానాలు, కళామ తల్లి ఆశీర్వాదం మాకు. 2 రోజులు నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ బీడెన్ కూడా వచ్చేస్తాడా అని, లేదా మోదీ గారు అమిత్ షా గారు పసికెట్టుకుని వచ్చేస్తారని రాసేస్తారేమో అని వచ్చాను. ఓకే, జోక్స్ అపార్ట్. సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు. ఏదో సడన్గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇంతమంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి, ఒక సంవత్సరం నుంచి, ఒక 6 నెలల నుంచి, కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమని చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నేను షూటింగ్లో ఉన్నాను. చాలా సున్నితమైన కళాకారులున్న ఈ యొక్క అసోసియేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం. సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం? మన స్వప్రతిష్ఠ కానీ, మన గౌరవం కానీ, ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది? సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం? ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓటు బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతోంది. సో క్యాన్ వీ కమ్ టుగెదర్? చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని ఒక సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానెల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా? ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే, కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. దే కాంట్ టేక్ సైడ్స్. ఒకరిని ఇంకొకరు బదిరించి రిలేషన్షిప్స్. ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట, వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట, మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది. అండ్ అందరికీ కావాల్సిన వాళ్ళే ఎటు సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను. అంటే కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్. స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ, మా ఆవేదన చెప్తున్నాను, ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఒక మీడియా కానీ బయట ఉన్న ప్రెషర్ మీ ఎవరి వైపు ఉన్నారని అడిగితే మనం చెప్పలేమండి.
బికాస్ వీ వాంట్ టు కంటిన్యూ ఆఫ్టర్ ఎలక్షన్స్. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎరా నువ్వు ఆపేయడా ఇక్కడ మాట్లాడలేము మనం. వీఆర్ వీ హ్యావ్ కమ్ టు వర్క్. ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు? దీన్ని ఏదో ఒక పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. సో చాలా సూక్ష్మంగా డీల్ చేయాల్సిన విషయం ఇది. అందుకే మీరు చూస్తే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు. తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎవడి మీదో ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఎవరెవరు ఏ ఏ పీరియడ్లో ఉన్నారో వాళ్ళ వంతు వాళ్ళు ఎంత అవుతుందో వాళ్ళు పనిచేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదంటే నెక్స్ట్ మనం ఏం చేయాలని రావాలి తప్పితే దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. దూషణలు, చారిత్రహరణం ఏం దొరుకుతుందని, అండ్ దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అలా చూడాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ వీ విల్ వర్క్ సైలెంట్లీ. We want to build an association. We want a sustainability in this association. We need a clarity. We need somebody who works. పదవి కోసం కాదు ఇది. వెంటనే మనం అనౌన్స్ చేయగానే ఎవడెవడు ఏం పోటీ చేయట్లేదా మీరు అంటే చెప్పామండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. పేరు నేను ప్రెసిడెంట్ అంటాను. నా ప్యానెల్లో 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇక్కడ జయసుధ గారు ఉన్నారు, బెనర్జీ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఇలా 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. రేపు నేను ఏదైనా తేడా చేస్తే నన్ను బయట పంపించే ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్రతివాడు ప్రశ్నించేవాడు. సన గారు కానీ, జయసుధ గారు కానీ, ప్రగతి గారు కానీ, అనసూయ గారు కానీ సైలెంట్ కాదు. ఇక్కడున్న వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ఉత్తేజ్ గారు, ఎవరైనా పేరు పేరున చెప్తున్నా, ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్, దీస్ పీపుల్ కెనాట్ బి బాట్. దీస్ ఆర్ ద వన్స్ హు ఆర్ క్వశ్చనింగ్ పీపుల్. ఇక్కడ మనకు అది ఇంపార్టెంట్గా చెప్తాం. ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్లు ఉంటాయి, అది చెప్తాం. ఇప్పుడే కాదు, ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్కి. బట్ హియర్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈస్, మేము ఎందుకు మాట్లాడలేదు, ప్రకాష్ రాజ్ గారు ఒకడే ఉంటారంట, ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, కృష్ణరాజు, అందరు మనుషులు ఇక్కడ. ప్రతి ఒక్కరి తపన ఒక 900 మెంబర్స్ ఉన్న అసోసియేషన్ ఎవరైనా ఒకరు తీసుకెళ్తారని, కానీ దిస్ ఈజ్ నాట్ పార్టీస్ హియర్. అందరూ కలిసే ఉంటారు కదా. ఈ మధ్య అంటే ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు, ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడడం కదా. సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే, వీ డోంట్ వాంట్ దిస్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది. ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి, ఎవరు పక్కన మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడాలన్నది. ఇంకొకటి, ప్రతి మనిషిలో ఉన్నట్టే 3-4 ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడం వల్ల నేను తగిన నటుడే కాదంటారు. దట్ ఈస్ దే డిడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడ్ అని ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ? సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు 4వ స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు, 2 విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు, 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు, నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషల్లో. ఎక్కడ వాళ్ళని నాన్ లోకల్ అనలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ సచ్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే, అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్.
అది మన విస్తారం, అది మన వైశాల్యం. వీ వాంట్ టు సెలబ్రేట్ దట్, వీ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది మనలో కొందరు చేయలేకపోతే వీ డిసైడ్. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల wounds ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాలు వాళ్ళని చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్. ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్. ఆడెవడు ఈడెవడు కాదు, అందరూ మహానుభావులే, అందరి ఆశయాలు ఒకటే. ఇవి వద్దు, ఈ 1 month 2 months ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు, మనకు అనవసరం లేదండి. మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను, ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు, ఎవరు పక్కన ఉన్నారని తెలియదు. అది కాదు కదా మనకి. దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో, దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అర్హతను చూడండి. ఈరోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టంటేదో 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి, మనం ఇంతమంది ఉన్నాం, మీరు గౌప్యంగా ఓటేయండి, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు. నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు. ప్రణాళికలు తయారు చేస్తాం, వీ విల్ ప్రింట్ ఇట్, వీ వాంట్ టు బి అకౌంటబుల్. పేరున ఇస్తాం. వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్, ఎకానమీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం, ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది, ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మీరందరూ ఆశ్చర్యపరిచేలాగా మేము చేస్తాం అది. బట్ ఐ వాంట్ టు హ్యావ్, ఈ ఎలక్షన్ అయ్యే వరకు, ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానెల్ will not come in front of the media till the election date is announced. ఈ ప్యానెల్లో ఒక డిసిప్లిన్ ఫాలో చేస్తున్నాం. వీఆర్ నాట్ హియర్ ఫర్ టీఆర్పీస్, వీఆర్ ఆల్రెడీ పాపులర్, వీ డోంట్ వాంట్ సచ్ ప్లేసెస్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్న ప్యానెల్ని, దయచేసి ఈసీ మీటింగ్ పిలవండి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేయండి. అక్కడ దాకా ఈ ప్యానెల్కి చాలా పనులున్నాయి. వచ్చిన తర్వాత 3 నెలలు వేస్ట్ చేయడం కన్నా ఈ నెక్స్ట్ నెలల్లో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ 2-year ప్రోగ్రామ్ అని మాట్లాడుకుంటాం. వీ విల్ గెట్ ప్రిపేర్, వీ విల్ టేక్ ద డేటా, వీ విల్ సీ ద విజన్. ప్రతిరోజు పెద్దలతో మాట్లాడుతున్నాం. కొందరు పెద్దలు ఎందుకు రావాలంటే రావాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఈ ప్యానెల్కి ఎంత సూక్ష్మంగా ఉందంటే అకారణ శత్రుత్వం ఎవరికి వద్దు. పెద్దోళ్ళు ఉన్నారు, దే డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్, డోంట్ కమ్ సార్. దిస్ విల్ బి అ ప్యానల్, దేర్ విల్ బి కమిటీస్, వీఆర్ రియలీ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే పదవి కోసం ఇక్కడ ఎవరు రాలేదు. అండ్ నేను చాలా అదృష్టవంతుడిని. పేరున ఒక్కొక్కరితో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ స్పెండ్ అవర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద విజన్ అండ్ ఐ హ్యావ్ కన్విన్స్ దెమ్, నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్. అండ్ నేను ఒక విషయం చేశాను, ఎవరూ పార్షల్ లేదు ఇక్కడ. నాకు చాలా ఆనందం ఏంటంటే, గర్వం ఏంటంటే, నా డిసిజన్లో నేను ఎన్నుకున్న, నేను మాట్లాడదలుచుకున్న, నా ప్యానెల్లో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ, నేను ఒక అడుగు తప్పు చేస్తే నన్ను నిలదీస్తారు. నాకు తెలుసది. నాకు ప్రశ్నించేవాళ్ళు కావాలి, పనిచేసేవాళ్ళు కావాలి. ఎవరైనా తప్పు తెలిస్తే బయట ఫైట్ చేసేవాళ్ళు కాదు, మనలో కూర్చొని క్రమశిక్షణ చెప్పేవాళ్ళు కావాలి. అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ హార్మనీ. కౌగులించుకోవాలి, మనకి ఆనందంగా ఉండాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ మిస్సింగ్. ఇదని మీకు చెప్తున్నాను, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. దీని తర్వాత మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తాను. ఆ తర్వాత దయచేసి క్షమించండి. టిల్ ద ఎలక్షన్ డేట్స్ ఆర్ అనౌన్స్డ్, ఎనీబడి ఫ్రమ్ దిస్ ప్యానల్ వీ డోంట్ వాంట్ టు టాక్. ఎందుకంటే మనకి అది అవసరం లేదు. వీ డోంట్ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ అ పబ్లిసిటీ. దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. అందరు పెద్దల దగ్గరికి వెళ్తాం, అందరితో మాట్లాడతాం. ఎనీ క్వశ్చన్స్ ఐల్ ఆన్సర్. బిఫోర్ దట్
బండ్ల గణేష్ గారు మాట్లాడతారా? ఎవరో ఒకరిద్దరు మాట్లాడారంటే ఇస్తాను. ఇక్కడ నేనేదో చెప్పానని కాదు. వి హావ్ డిసైడెడ్ నాట్ టు టాక్. బండ్ల గారు ఒక్క నిమిషం. ఇంకా ఉంది మాట్లాడడానికి, ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ఎంత చెప్పినా ఇంకో ప్రశ్నలు ఉంటాయి కదా వాళ్ళకి. వన్ సైడ్ టాక్ చేసి వెళ్ళిపోవడం కాదు ఇది. ఇది ఉభయ కుశలోపరి సాంప్రత. నమస్కారం. ప్రకాష్ రాజ్ అనే అన్న 23 సంవత్సరాల క్రితం నుంచి నాకు ఆప్తులు. కొన్ని వందల సార్లు ఆయన మీద ఇరిటేషన్ ఫీల్ అయ్యాను. ఏంట్రా బాబు వీడు తప్పుతున్నాడు అని. కొన్ని లక్షల సార్లు ప్రేమించాను. ఎందుకంటే ప్రకాష్ రాజ్ లోపలికి పోయి చూస్తే ప్రకాష్ రాజ్ ఏంటో తెలుసుకోవటం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఊరు వచ్చి 18 సంవత్సరాల కిందట ఒక 10 ఎకరాల పొలం, తమ్ముడు ఒక నాకు ల్యాండ్ కావాలంటే నేనే 10 ఎకరాల పొలం ఇచ్చాను. ఇచ్చినప్పుడు కొన్ని 100 మందికి పొలం ఇచ్చాం కదా, ఈ 100లో 101 వాడు అనుకున్నాను. కానీ ఈయన షాద్నర్కు గుర్తింపు తీసుకొచ్చి పక్కన కొండారెడ్డిపల్లి అనే విలేజ్ని దత్తత తీసుకొని అద్భుతంగా ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఇస్తూ, ముఖ్యంగా లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని 100 మంది నేను ఫామ్ హౌస్లో పెట్టి తన సొంత ఖర్చులతో దాదాపు 3 నెలల పాటు ప్రతిరోజు ఫ్రీ భోజనం ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కంటికి రెప్పలా చూసుకొని బస్సులు ఇచ్చి వాళ్ళ గమ్యాలకు చేర్చాడు. నాకు తెలిసి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆయనలో గొప్పతనం, ఆయనలో గొప్ప వ్యక్తిత్వం. ఎవరైనా కష్టాలుంటే ఫస్ట్ ఫోన్ చేస్తాడు, ఎరా ఏంటి ప్రాబ్లం అంటాడు. ఎంతోమంది తెలిసిన ఆర్టిస్టుల పిల్లల పెళ్ళిళ్ళకి చిన్న అమౌంట్ కాదు, లక్షలు పంపించడం నా కళ్ళారా తెలుసు. పేర్లు చెప్పడం అది భావ్యం కాదు. కాబట్టి ప్రకాష్ రాజ్ లోకల్ ఆడు, నాన్ లోకల్ ఇవన్నీ కాదు. ఇక్కడేం సార్, ఇది మేము మనందరమా, మా కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ఏమీ లేవు, మేమందరం మా మనుషులం. 27 సంవత్సరాల కిందట మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అధ్యక్షుడిగా స్థాపించిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేశాడు, బ్రహ్మాండంగా పనిచేశాడు. ఎవరి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారు. కొన్ని జరగవచ్చు. మనకు 100 కిలోమీటర్లు ఏం చేస్తే 90 కిలోమీటర్లు పరిగెత్తుండొచ్చు. కానీ వాళ్ళు బాగా చేయలేదని మేము ఎవరు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేసిన 100 మైళ్ళు అవలీలలుగా పరిగెడతాడని నమ్మకంతో నేను ఆయన వెనకాల వచ్చి నిలబడ్డాను. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా మా ఊర్లో ఆయన చేసిన అద్భుతాలు నా కళ్ళలో చూశాను. కాబట్టి అట్లాంటివి మాలో చేస్తే అద్భుతమైన బిల్డింగ్తో పాటు ఎన్నో ఈ 900 మంది ఇళ్లల్లో ఒక భరోసా ఉంటుంది. పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆరోగ్య సమస్య కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకు ఉంది, మనకి అండ ఉంది అన్న భరోసా కల్పించడానికి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాన్ లోకల్ ఏంటి సార్, ఇక్కడ ఎవరు సార్, ఇక్కడ నాన్ లోకల్ ఇక్కడ పుట్టిన ప్రభాసు ఇండియాని వెళ్తున్నాడు ఇవాళ. ఇక్కడ పుట్టిన రాజమౌళి ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు తీయమని అడుగుతున్నారు. గర్వపడాలి. ఇక్కడ లోకల్ అండి. 23 ఏళ్ళ నుంచి ఆయన వచ్చి ఇక్కడ మనలో ఉండి మా ఊర్లో ఇల్లు కట్టుకొని మా ఊర్లో అద్భుతమైన సేవ చేస్తూ, నాన్ లోకల్ అయితే ఆయన ఊరు కర్ణాటక వెళ్ళి సేవ చేసుకోవచ్చు కదా. షాద్నర్లో ఒక ఊరుని దత్తత తీసుకుని 2 ఊళ్ళని ఆ ఊర్లో ప్రతి ఒక్కడు ప్రకాష్ రాజ్ పేరు గుండెల మీద పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ అంటే నేను మా ఊర్లో కూడా మాకంటే ప్రకాశానికి ఎక్కువ పేరు ఉంది. కొందరు అక్కడ వచ్చి మా దగ్గర ఉండండి సార్ అని బతిమాలుతున్నారు. మీరు ఒకసారి వచ్చి షాద్నగర్ చూస్తే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ ఒక వ్యక్తిత్వంతో కూడుకున్న, విలువలతో కూడుకున్న మంచి మనిషి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీతో కానీ ఏ వర్గ పోరాటం కానీ ఎవరికి సంబంధం లేదు. ఇక్కడ మామ మా అమ్మ. ఇది ప్రతి ప్రెసిడెంట్ కానీ అందరి బ్లెస్సింగ్స్తో, ఇంతకుముందు వారందరి సలహాలతో ప్రకాశన అద్భుతంగా చేస్తాడని ఆయన వెనకాల మేము నడవటానికి నడుస్తాం. ఆయన ప్యానల్ని ఘన విజయం సాధించి ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది లెజెండరీస్ అందరూ గొప్పవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఇంతకుముందు పనిచేసిన పేరున ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళే. ఎవరో తప్పు చేశారని కానీ, ఎవరో తప్పుదోవ పట్టించారని కానీ మేము మాట్లాడకూడదు. అందరూ బాగా చేశారు. కాబట్టి వీళ్ళందరికంటే మించి ప్రకాష్ రాజ్ అనేవాడు అద్భుతంగా చేస్తాడని నమ్మకంతో మేము ఆయన కాల్లో కాలేయటానికి, చేతిలో చేయటానికి, ఆయన్ని ముందుండి నడిపించడానికి ఆయన అద్భుతం చేస్తాడు. 100% చెప్తున్నా, మా అసోసియేషన్కి 27 సంవత్సరాల తర్వాత ఒక సొంత బిల్డింగ్ కాబోతుంది. భరోసాతో చెప్తున్నా, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, అది చేసే దమ్ము సత్తా ఉంది. అవసరమైతే ఏమైనా చేసి తీసుకురా కెపాసిటీ ఉన్న వ్యక్తి. కాబట్టి నేను రావాలని వచ్చి ప్రకాశానికి మనస్ఫూర్తిగా మద్దతిస్తూ మేమందరం ఆయన వెనకాల నడుస్తున్నాం. ఇక నుంచి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మమ్మల్ని యూట్యూబ్ ఇంటర్వ్యూలకు కానీ, టీవీ ఇంటర్వ్యూలకు కానీ, ఫోన్ లైన్కి కానీ, ఎలక్షన్ల వరకు పిలిచి మమ్మల్ని దయచేసి మేము వస్తాం,
మాకు లూజ్ టంగు గబుకుని ఏదో మాట్లాడతాం, గొడవ అవుద్ది. ఇవన్నీ పెట్టకండి. మాకేం మాట్లాడతాం మాకు తెలియదు. మైక్ వస్తే మాకు బీపీ వస్తుంది, బీపీ వస్తే మేము ఏదో ఒకటి మాట్లాడతాం, అది పెద్ద కాంట్రవర్సీ అవుద్ది. ఆ కాంట్రవర్సీలకు దయచేసి తావివ్వకుండా సజావుగా చక్కగా ఎలక్షన్ జరిగే విధంగా చేసి మీ సహకారం ఇవ్వాలి. మేము బాగుండాలి. మాది ఎంత అండి, 900 మంది, 900 మోసుకోవచ్చు 2 ఫోటోలు వేసి వర్గ పోరాటం ఘన విజయం. ఏంది ఇది? నారాయణ స్కూల్ యాడా? మా అసోసియేషన్ ఇది, మా అసోసియేషన్ 900 మంది చేసుకుంటున్నాం. నారాయణ స్కూల్ యాడ్ అయితే కాదు ఇది. మేము అందరమే మా సభ్యులు, మాదో చిన్న కుటుంబం, చక్కని కుటుంబం, మంచి కుటుంబం. మా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తాం. అందరు ఆశీస్సులతో ముందుకెళ్తాం. ముఖ్యంగా చేతులెత్తి దండం పెడుతున్నాం. మీ మీడియా సహకారం కావాలి మాకు. ఏం సహకారం కావాలంటే మీరు ఓట్లు వేయొద్దు, మాకు మమ్మల్ని గోల్ చేయకుండా ఉండాలి. మా చేతులెత్తి దండం పెడుతున్నా సోదరులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చినా కలుద్దాం. థ్యాంక్ యూ గణేష్. నాగరాజు గారికి కనిపిస్తుంది. నాగబాబు గారు మాట్లాడే ముందు కొందరు ఆలోచిస్తుంటారు, అందరూ ఈ ప్యానెల్ సార్ వాళ్ళకి ఇష్టం లేదంటే ఏం లేదు. జయసుధ గారు రాలేకపోయారు, బట్ మీ అందరూ డౌట్ క్లియర్గా వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఇట్ విల్ బీ విత్ యూ. సాయి కుమార్ గారు షూటింగ్లో ఉన్నారు, ఆయన కూడా వీడియో పంపించారు. అనితా చౌదరి గారు అమెరికాలో ఉన్నారు. సుధా గారు చిరాలలో షూట్ ఫినిష్ చేసి చెన్నైకి వెళ్ళి ఈ వీకెండ్లో వస్తున్నారు. సో అందరూ వాళ్ళ వర్క్లో బిజీ ఉన్నారు. బ్రహ్మాజీ ఈజ్ ఇన్ షూటింగ్. ఇంకెవరా మన జయలక్ష్మి గారు, షీ ఈజ్ ఇన్ యుఎస్, షీ ఈజ్ కమింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. రవి ప్రకాష్ ఇస్ బిజీ విత్ షూటింగ్, ఫోటో షూట్ జరుగుతుంది. క్రిష్ గారు షూటింగ్లో జరుగుతుంది. సో ఇది మనం ఏదో సైన్యం కట్టి చూపించాలనుకోద్దు. అట్లీస్ట్ మెజారిటీ ఈజ్ హియర్. వాళ్ళ వీడియోస్ మీకు ఇచ్చాం, వీ కెన్ డూ ఇట్. అండ్ బిఫోర్ ఐ గివ్ ఇట్ టు దిస్, నాగబాబు గారు, ఆయన గొప్పతనం ఏంటంటే మాట్లాడేద్దాం. పొలిటికల్గా నాకు ఆయనకి భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను వెళ్ళి నా విజన్ ఏంటో చెప్పినప్పుడు, ప్రకాష్ ఇది మూవీ ఆర్టిస్ట్గా చాలా అవసరం, అది వేరు ఇది వేరు అని ఒక పెద్ద మనసుతో ఈ ప్యానల్ని కౌగులించుకున్నది, మనకు అండగా నిలబడింది, మాకు ఎంతో పెద్ద ధైర్యం. థ్యాంకింగ్ హిమ్, ఐ గివ్ ద మైక్ టు హిమ్. థ్యాంక్ యూ ప్రకాష్. అందరికీ నమస్కారం. అంటే ప్రకాష్ గారు ఒక 2 months బ్యాక్ వచ్చి అంటే ఉన్న మా అసోసియేషన్ పరిస్థితిని వివరించి దీన్ని ఇంకొంచెం బెటర్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఉండాలి, మా అసోసియేషన్లో ఉండే ప్రతి మెంబరు ఇది నా బిల్డింగ్, ఇది నా అసోసియేషను, ఇది నా స్థలం, నా ఇల్లు అనే ఫీలింగ్ తీసుకురావాలని ఇలాంటి మాటలు చాలా ఆయన చేయాలనుందని ఇలాంటి మాటలు చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎలా చేస్తారు అని అడిగినప్పుడు తను కొన్ని కార్యాచరణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సో నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇదంతే కాకుండా ప్రకాష్ రాజు అన్ని లాంగ్వేజ్లోనూ తనకి టచ్ ఉన్న వ్యక్తి, ప్రతి వాళ్ళతోనూ మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నవాడు, ఎవరితో అయినా సరే ఏ పనైనా సరే చేయించుకోగలిగేటువంటి చాకచక్యం ఉంది. అండ్ మోరెవర్ ప్రకాష్ రాజులో నేను ఈ మధ్యకాలంలో అంటే ఒక 3-4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నది అతని సర్వీస్ మోటివ్. ప్రకాష్ రాజు ఇక్కడ ఒక 3-4 విలేజెస్ని దత్తత తీసుకొని తను అక్కడ సర్వీస్ చేయడం నిజంగా నాకు ముచ్చటేసింది. అయితే ప్రకాష్ రాజుతో టచ్లోకి వెళ్ళలేదు, కానీ అది నాకు నచ్చింది. అలాగే ప్రకాష్ రాజు దగ్గర పనిచేసే చాలామందికి ఇళ్ళు కట్టించడం, లేకపోతే చాలామందికి హెల్ప్ చేయటం, తన దగ్గర ఉన్న వాళ్ళు బాగా చూసుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక మనిషి చేయాల్సింది ఇదే కదా అనిపించింది నాకు. సో ఇలాంటి వ్యక్తి మా అసోసియేషన్లో ఉంటే మా అసోసియేషన్ ప్రతి వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది. మా అసోసియేషన్ అనేది అప్రోచ్ కాలేని విధంగా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మా అసోసియేషన్ అనేది అప్రోచబుల్గా ఉండాలి. అలాంటి అప్రోచబుల్గా ఉండాలంటే ప్రతి వాడు ఇది నా అసోసియేషన్ అని ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రకాష్ రాజు లాంటి వాడు ఉండాలి. అయితే ఇందాక గణేష్ చెప్పాడు లోకల్ నాన్ లోకల్ అని. అది చాలా అర్ధరహితమైనటువంటి వాదన. ఎందుకంటే మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా దేనికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు యాక్టర్లం కాదు, మనం అందరం ఇండియన్ యాక్టర్స్. అమితాబ్ బచ్చన్ లాంటి మహానుభావుడు బాలీవుడ్ యాక్టర్ అంటే లేదు నేను ఇండియన్ యాక్టర్ని, నన్ను ఒక బాలీవుడ్కి కన్ఫైన్ చేయకండి అని చెప్పినటువంటి విశాలమైనటువంటి
ఆలోచన కలిగిన వ్యక్తి. సో వీఆర్ ఆల్ ఇండియన్ యాక్టర్స్. సో ప్రకాష్ రాజ్ ఎక్కడ పుట్టాడు, ఏం చేశాడు అవసరం. ప్రకాష్ రాజు తెలంగాణలో 3 విలేజెస్ దత్తత తీసుకొని ఇక్కడ లోకల్ పర్సన్గా సెటిల్ అయిన వ్యక్తి. సో ప్రకాష్ రాజు ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏదన్నా వచ్చి ఉంటే లోకల్కి నాన్ లోకల్కి ప్రామాణికత ఏంటి, ఎన్నేళ్ళు ఉంటే లోకల్ అవుతాం. అమెరికా లాంటి దేశంలో ఒక 10 ఏళ్ళు ఉంటే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. వీలైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి గెలవచ్చు. కమలా హారిస్ నిరూపించింది. షీఈ్ అన్ ఇండియన్ ఆరిజిన్. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటే ఆవిడ అయ్యేది కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళకే లేని ఫీలింగు ఒక చిన్న అందరం కలిసి సరదాగా ఒక కుటుంబంలా ఉండాలనుకో. మనకెందుకు, ఒక మంచి వ్యక్తి కావాలనుకున్నాం. ఒక మంచి వ్యక్తి ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ చాలా గొప్ప యాక్టరు, బట్ అంతకు మించి ఎ గుడ్ హార్టెడ్ మ్యాన్. మేమందరం ప్రకాష్ రాజ్కి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. మేమందరం ఒక యాంగిల్ చెప్పాలంటే అన్నయ్య గారి బ్లెస్సింగ్స్ కూడా మాకున్నాయి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రకాష్ రాజు అన్నయ్య గారిని అడిగినప్పుడు ఆయన పెద్ద మనసుతోటి చేయండి, మీరు మా అసోసియేషన్కి ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి. బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను. బట్ ఎవరైనా ఎంత మంచి పని, మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా, ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు. అంటే ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని. ఆఫ్కోర్స్ నేను మాట్లాడను, కానీ గత 4 ఏళ్ల నుంచి మా అసోసియేషన్ మసకబారింది. బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక డీసెన్స్, ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకనే ప్రకాష్ రాజ్ లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, మంచి వ్యక్తి, ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయబోతున్నారు రాబోయే ఎలక్షన్స్లో. ప్రకాష్ రాజ్ గారు టీం, అంటే ఆయన ప్యానెల్లో మేమందరం ఉన్నాం. నేను ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను. నేను ప్రకాష్ రాజ్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేస్తాం, వీళ్ళందరికీ తెలుసు. ఎన్నో గొప్ప చిత్రాలు, మంచి క్యారెక్టర్స్ చేస్తాం. ఒక చక్కటి పేరుగా మా అందరికి ఎంతో పేరు, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఇది ఫస్ట్ టైం నాకు 2018లో ఆయన ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఆయన విజన్ గురించి అంతా చెప్పారు. సో ఆయనకి ఆయన ఐడియాస్ కానీ అవన్నీ కూడా నాతో షేర్ చేసుకున్నారు. అండ్ 3-4 months బ్యాక్ మళ్ళీ మేము కలవడం, మాట్లాడుకోవడం, ఎలక్షన్స్ రాబోతున్నారు కాబట్టి he decided to contest. And our vision is amazing, and I think we need it as a movie artist association. ఇంతమంది చేసిన వాళ్ళు కూడా అందరూ దానికోసం కష్టపడ్డారు. ఎవ్రీబడి దే ట్రైడ్ దేర్ బెస్ట్. కొన్ని కారణాల వల్ల కొన్ని జరగలేదు. ఐఎమ్ షూర్ ప్రకాష్ రాజ్ గారు ఆయన ఏదైనా చేపడితే మీ అందరికీ తెలుసు, ప్రకాష్ రాజ్ గారు ఆయన తప్పకుండా అది సాధిస్తారు, సాధించాలి. మేమందరం ఆయనతో ఒక టీమ్గా విల్ వర్క్ హార్డ్. మీ అందరి సపోర్ట్ ఉండాలి. అఫ్కోర్స్ ఫ్యాన్స్ మీరు ఎలాగో ఓటింగ్ లేదు కాబట్టి మీకు. అండ్ వీ హ్యావ్ అనదర్ 2 months or 3 months ఎలక్షన్స్కి. మూవీ ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ దీవెనలతో అండ్ వాళ్ళ సపోర్ట్తో ఐఎమ్ షూర్ మా టీమ్ సక్సెస్ఫుల్ టీమ్ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారి లీడర్షిప్లో మేమంతా విల్ వర్క్ హార్డ్. అండ్ ఆయన విషయం తప్పకుండా అది నెరవేరుతుంది. అండ్ మేము ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అండ్ వీ విల్ మేక్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు అచీవ్ ఇట్. మీ అందరి సపోర్ట్. థ్యాంక్ యూ. నేను మీ సాయి కుమార్. సినీ మా బిడ్డలం, మన కోసం మనం, మా కోసం మనం అనే నినాదంతో మా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొస్తున్న మా ప్రకాష్ రాజ్ ప్యానెల్లో నేను ఉండడం చాలా ఆనందంగా ఉంది. వి ఆల్ సపోర్ట్ హిమ్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ ఆదరాభిమానాలు, కళామ తల్లి ఆశీర్వాదం మాకు, మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మా, జై హింద్. ఇంత ప్యానెల్ తర్వాత మరికొందరు ప్రముఖులు అని రాసా. మరికొందరు ప్రముఖులు అంటే అందరి ప్రముఖుల ఆశీర్వాదం ఉందని అర్థం. అది బాలయ్య బాబు అని,
నాగార్జున గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, కృష్ణంరాజు గారు కానీ, కృష్ణ గారు కానీ, మహేష్ కానీ, వీళ్ళందరూ ఉన్నారనే చెప్తున్నా. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇది ద ఓపెన్నెస్ వీ హ్యావ్. ఇక ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ప్రకాష్ రాజ్ గారు, షల్ వి స్టార్ట్? మీరు మాట్లాడిన 20 నిమిషాల స్పీచ్లో నియర్లీ యూ హ్యావ్ డెడికేటెడ్ 10 minutes టు సే టు ద మీడియా. చెప్పారు ఓకే, మీడియాలో కొంత తిట్టడం కాదది, తిట్టలేదు. చుట్టూ You have to ఉన్న I am not saying అంబియన్స్ that you are చెప్తున్నా. blame. దానివల్ల మనం పడుతున్న ఆవేదన గురించి చెప్తున్నా. Yes. I am also not saying that you have blamed the media. మీడియాని బ్లేమ్ చేశారని మేము అంటలా, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ అన్కంట్రోలబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్. మీడియా వల్ల ఇది జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని కాదు, దానికి అపవాదం రెండు కారణాలు తీసుకోవడానికి ఉన్నాయి. మేము లేము. రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మాది కూడా తప్పు ఉంది, అది ఎవడొచ్చే వాగేస్తాడు. అందుకే నేను క్లియర్ గా చెప్పాను, blame the media. మీరు కూడా అలా వాగే వాళ్ళని వి విల్ నాట్ లెట్ యూ ఇంట్ అవర్ స్టూడియోస్ అంటే ఉభయ కుశలోపరి ఇట్ విల్ బికమ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టుగెదర్ అంటే. ఎందుకంటే ఎవరెవరికో ఇచ్చేసి అట్లీస్ట్ వీక్షకుల మీద కొంచెం జవాబుదారీగా ఉందామని మాట్లాడేస్తారు వాళ్ళు కదా. మీరు మాట్లాడు, మనలో కూడా ఒక చిన్న సెల్ఫ్ సెన్సర్ ఉంటే మేము కూడా బాగుంటుందా? ఒకటి చిన్న న్యూనత ఏమొస్తుందంటే, ఎలక్షన్ అనేటువంటిది కంట్రోలబుల్ అండ్ అన్అవాయిడబుల్ ఫైట్ అండి. ఈ ఫైట్ అయినప్పుడు సర్టన్ అన్ప్లెజెంట్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీడియా హ్యాస్ ఎ రైట్ అండ్ మీడియా హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు హైలైట్ ద థింగ్స్. Highlight, correct. సంకుల సమరం అని పెడతాం. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మేము చూసిన ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. ఇంతకు ముందు అలా వాగే వాళ్ళకి మీడియా చోటు ఇచ్చేది కాదు కదా. But media is also giving to some extent to ఇక్కడి- such people. ఇక్కడి నుంచి We will also take our responsibility బ్యూటిఫుల్ to ఇట్ take విల్ it. బి, బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. థ్యాంక్ యూ. మీరు కూడాను Correct. మీరు అట్లాగే చెప్పారు, ఆల్రెడీ హ్యావ్ సెడ్ దట్ లెట్ us the media be blamed alone. That is what I mean. అందుకే అదే. ఈవెన్ వీఆర్ రెస్పాన్సిబుల్ కదా. Okay. మేము కూడా మిమ్మల్ని వాడుకోకూడదు కదా. Yeah. కదా, Okay. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఎప్పుడు మొదటి నుంచి కూడా వీఆర్ గోయింగ్ గివ్ అండ్ టేక్ Correct, అనేటువంటి ఒక correct. పాలసీలో వెళ్తున్నాం. లెట్ దట్ హార్మనీ బి Beautiful. కెప్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ప్రభు గారు, ప్రకాష్ రాజ్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది, మనలో కలుపుకోవాలని నాతో ఆ మాట అన్నారు. నేను మిమ్మల్ని ఎందుకు మాట్లాడామంటే, మేము అన్నా దీన్ని ఎక్కువ గొడవ చేయొద్దు, కాంట్రవర్సీలకు వెళ్లకుండా స్మూత్గా వెళ్ళడానికి మీ సహకారం కావాలని రిక్వెస్ట్ చేసాం అంతే. ఆల్వేస్ బి దేర్. థ్యాంక్ యూ, అంతకంటే ఏం లేదు. ప్రకాష్ రాజ్ గారు క్లియర్గా మేమందరం ఉన్నాం, మీ రిక్వెస్ట్, మీ సహాయం కావాలి. ఇప్పుడు మండుతుంది అనుకోండి, ఊరికే ఎవరైనా పెట్రోల్ పోస్తే పెద్దదవుద్ది, ఆ జోలికి వెళ్ళిపోతే ఆరిపోద్ది. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. గణేష్ లాంటి నువ్వు ఇస్తే మంటకేమైంది. ఇంకేం థ్యాంక్ యూ సార్. ఓకే. ప్రకాష్ రాజ్ గారు, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని ఒక నాన్ లోకల్ అని పిలిచినప్పుడు మీలో కలిగిన ఆవేదన ఏంటి? ఈ ఆవేదన నాకు కొత్తది కాదు వెంటల్ గారు. ఏ ఊరికి వెళ్ళినా ఉంది. మనిషి ఉన్న చోటు, ప్రతిభ ఉన్న చోటు, చెట్టుకు పళ్ళున్నప్పుడు రాళ్ళు విసిరి తీరుతారు. ఇది నేను తమిళనాడులో ఫేస్ చేశాను, మలయాళంలో ఫేస్ చేశాను, హిందీ ఇండస్ట్రీలో ఫెయిల్ చేశాను, తెలుగులో కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. నన్ను బాధ వేసింది. ఎందుకంటే మీకు 20 అంటారు. ఐ వాంట్ టు టెల్ యూ వన్ ట్రూత్, దిస్ ఈజ్ మై సిల్వర్ జూబ్లీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ టుడే. దిస్ ఇస్ మై 25th year. ఇప్పుడు పొద్దున ఆలోచిస్తే ఎన్నేళ్ళు అయింది నేను వచ్చని చూస్తే 95 ఐ కేమ్ విత్ సంకల్పం. ఇప్పుడు 25 years. సో మనం మోర్ మెచ్యూర్డ్ అంటుంటాం కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది బాధ అనేది. మొదటిసారి బాధ వేస్తుంది, దెబ్బలు తిన్న తర్వాత ఇట్స్ ఓకే వాట్ టు డూ, బట్ దానికి రియాక్ట్ అవ్వాలి. నేను మారకూడదు కదా. సో అదొక పెయిన్, అది ఏం చేయలేము. అది కొట్టేశారు, ఏం చేద్దాం, కొట్టేశారు, భరించాలి. భరిస్తూ కొన్ని గాయాలతో విల్ గో అహెడ్. ఇట్స్ ఓకే. మీరు 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 మీ ఇంకొక ప్యానల్ కూడా ఇప్పటికి ఆల్రెడీ, ప్యానల్ అంటే ప్యానల్ ప్రకటించలేదు కానివ్వండి, ఇంకొక హీరో కూడా ప్రకటించారు, అట్లానే ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? నేను మహేష్, మనం విష్ణు మంచుకు ఫోన్ చేశాను. పోటీ చేయొద్దని చెప్పడానికి కాదు. యు ఆర్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఈసారి అసహ్యాలు లేకుండా ఎలక్షన్ జరుపుకుందామా అని అడిగా. లెట్ అస్ నాట్ బి డర్టీ. ఇవాళ హేమ గారు నించున్నారు. ఎవరిని చూస్తే హేమ గారు ఎక్కువ మాట్లాడతారన్నారు. మాట్లాడతారండి. ఒక ఆడది ఇంత మగాళ్ళ మధ్యలో ఫైట్ చేస్తుంటే అంత గట్స్ ఉన్న లేడీ, తనకన్నా ఒక ఓట్ బ్యాంక్ ఉంది, తను ఎన్నో ప్యానల్లో పనిచేసింది. షీ హాజ్ ఎవ్రీ రైట్ టు స్టాండ్. జీవిత గారు ఎన్ని చూశారు ఇండస్ట్రీలో?
తనకంటూ ఒక ప్యానల్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ నోబడి షుడ్ స్టాండ్ అని కాదు. నా రిక్వెస్ట్ టు దెమ్ ఇస్ లెట్ us నాట్ మేక్ ఇట్ డర్టీ. Have you taken the blessings of all the super senior stars? చేసుకున్నాను, దానికి ఫోటోలు తీసి పెట్టలేదంతే, అంత అలవాట్లేదు నాకు. ప్రకాష్ రాజ్ గారు, మోహన్ బాబు గారికి ఫస్ట్ 3 నెలల ముందే ఫోన్ చేశాను నేను. నేను ఇది నిన్నమ్మన్నది కాదని చెప్తున్నాను కదా ప్రభు గారు. ప్రతి ఒక్కరితో పేరున ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ కెన్ డూ అలోన్. నేను ఒక్కడినే చేసే పని కాదు, ఇది చేయలేము కాదు కదా అది. సో అంటిల్ అన్లెస్ నేను షూర్ అయ్యేదాకా ఈ టీం నా వెనక ఉండకపోతే నేను రాలేను. ఏం చేస్తాను వచ్చి? ప్రకాష్ రాజ్ గారు, సార్ సంవత్సరం నుంచి ప్రణాళిక ఇది అని చెప్తున్నారు మీరు. ఒక 500 మంది 900 మంది సభ్యులు మొత్తం, అందులో 500 మంది యాక్టివ్గా ఉంటారు. ఈ 500 మందిని మీరు ఎందుకు మెప్పించలేకపోయారు యునానిమస్ కావటానికి? యునానిమస్ అనేది ఈజ్ అగెయిన్స్ట్ డెమోక్రసీ అండి. ఏంటి సర్వాధికారమా ఇక్కడ? నేను గొప్పోడును స్టాప్ ఇట్. ఎవ్రీ ఎలక్షన్ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క సభ్యుడికి గౌప్యంగా తన మనసాక్షి పరంగా ఎన్నుకునే ఛాన్స్ ఇవ్వాలి. ద మినిట్ ఇట్ బికమ్స్ యునానిమస్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ ఎ డెమోక్రసీ. ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్ వద్దని మీరే చెప్తున్నారు. మీ ప్యానల్లో అందరూ గెలుస్తారని గ్యారంటీ లేదు, మళ్ళీ అగైన్ కన్ఫ్యూజన్సే కదా. ఒక విషయం చెప్తానండి మీకు, దయచేసి రాసుకోండి. ఏ ఎలక్షన్లో కూడా, వెదర్ ఇట్ ఈస్ నేషనల్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్స్ ఆర్ అన్ అసోసియేషన్ ఎలక్షన్, ఒక ఇండివిజువల్ పోటీ చేసిన వాడో ఆ పార్టీనో గెలవడం ఓడిపోవడం కాదు. నువ్వు కరెక్ట్గా ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు, ఎన్నుకోకపోతే ప్రజలే ఓడిపోతారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎలక్షన్స్. ఎవడో పెద్దోడు కాదు. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. ఆ స్పిరిట్కి ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈస్ అ పుట్. అంటే మనసు విప్పి తన ఆశయాల్ని, తన ఆశని, తన సేవ చేసుకోవాలని తన అందరికీ ఎలక్షన్ షుడ్ బి ఎ డిస్కషన్ అమంగ్ మెంబర్స్. ఈసారి లాస్ట్ టైం ఇది జరగలేదు, ఈసారి జరుగుతుంది, నువ్వేం చేయబోతున్నావు, లేదా ఆడు చేస్తాడురా, లేదా ఆడు చేయలేడురా, ఇలాంటి డిస్కషన్స్తో ఫార్మ్ అవ్వాలి కమిటీలు కదా. మా ప్యానల్ అంటే నేను చెప్పింది అదే కాదది. ఇంకో ప్యానల్లో మన ప్యానల్ కన్నా ఎక్కువ పాపులర్గా ఉన్నవాడు, ఆయన కన్విన్స్ చేసిన వాడు ఉండొచ్చు. ఆఖరికి మేము కన్విన్స్ చేసేది మా కోసమే కదా. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ యునానిమస్ ఎలక్షన్స్, ఐ బిలీవ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్స్ ఈజ్ అ డిస్కషన్. చెప్పండి. సో ఇన్ని సంవత్సరాల్లో మీ అసోసియేషన్ ఎన్నిసార్లు గమనించారు, ఎన్నిసార్లు ఓటాడని ముందుకొచ్చారు, ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు, అంతకుముందు జరిగిన అధ్యక్ష నేను ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్ తప్పితే ప్రతిసారి ఓటేసాను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓటేసిన అధ్యక్షులు ఎందుకు అది నా ఓటు గౌప్యం, మీకెందుకు చెప్పాలండి? అలా కాదు. హలో డోంట్ ఆస్క్ మీ హూమ్ ఐ ఓటెడ్ ఫర్. నెవర్ మేక్ అ మిస్టేక్ ఆఫ్ ఆస్కింగ్ అ ఓటర్ హూమ్ యూ ఓటెడ్ ఫర్. నేను ఓటు వేయని మోదీ గారు గెలిచారు, ఏం చేద్దాం? బట్ ఆయన నాకు ప్రైమ్ మినిస్టర్ కదా. నేను ఓటేస్తానంటే, నేను ఓటునాసిన గెలవకపోయినా, నేను ఓటు వేయని వాడు గెలిచినా ఆయన నా ప్రెసిడెంట్. దట్ ఈస్ ఆల్. ఆఫ్టర్ దట్ దే సీజ్ టు బి పార్టీస్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ స్పిరిట్. క్వశ్చన్ చేస్తూనే ఉండండు, మీకు ఇప్పుడు వినపడింది అంతే. నేను ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను. లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది మీ సభ్యులే మాట్లాడారు, బయట మీడియా ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ 20 నిమిషాలు పాటు మీడియా వారు లోకల్ నాన్ లోకల్ చెప్పానా? మీరు మాట్లాడుతూ ఇందాక నుంచి మీడియా వాళ్ళు దయచేసి ఒక నిమిషం నేను చెప్పిన దానికి సమాధానం, మీరు విన్నదానికి, మీరు అనుకున్న దానికి నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ మీడియా కార్నర్ చేసి మాట్లాడారు, ప్లీజ్. దాని గురించి లోకల్ ఒక నిమిషం లోకల్ నాన్ లోకల్ అంటారా? ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడండి. 10 పాయింట్లు మాట్లాడండి. ఒక ఆన్సర్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను. చెప్పండి. లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు. కరెక్టే కాదు. ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్ సార్. నేను అడిగింది అదే సార్. లోకల్ నాన్ లోకల్ అనే విషయం ఒకటి అయితే అది మాట్లాడింది మీడియా ఎక్కడ హైలైట్ చేయలేదు, కానీ మీరు హైలైట్ చేసుకుంటే వచ్చారు. ఎవరు చెప్పారు? ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఫస్ట్ 20 minutes లో మీరు మాట్లాడింది ఏంటంటే మీడియా హైలైట్ చేయలేదా? మీడియా ఏం మాట్లాడింది? మీడియాలో ఉన్నారా మీరు? చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియానే కదండి. మేము ఉన్నామండి. ఛానల్ పేరు చెప్పను, చెప్పండి. వద్దు అదే సార్ మీరు. బట్ నాన్ లోకల్ అనేది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చింది అన్నారు. మీడియాలో మీ సభ్యులే మాట్లాడారు కదన్నా. మేము కూడా మీరు నాట్ మీడియా నాట్ దాంట్లో మీరు ప్రొడక్ట్ చేయాలన్నారు. అలా కాదు.
ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా, అంతే కదా. మీడియా కాదు కదా, మీడియా కాదు కదా. నేను చెప్తా బంగారం, ప్లీజ్ ప్లీజ్, ఇక్కడ వాద వివాదనలు కాదు. బికాస్ నేను వచ్చి మాట్లాడతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. మీడియాలో మన వాళ్ళు ఒకరు అన్నారు, దానికి ఆన్సర్ ఇచ్చా. 20 minutes మీరు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ మీడియా హైలైట్ చేస్తున్నారు. లోకల్ చిన్న ఊర్లో ఎలక్షన్ జరిగినా, రేపు సాగర్ ఎలక్షన్ జరిగినా, రేపు హుజూర్నగర్ ఎలక్షన్ జరిగినా హైలైట్ చేసింది. కానీ ఈ సినిమా ఇండస్ట్రీ మీకు గ్లామర్ ఇండస్ట్రీలో ఎక్కువ హైలైట్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ చూపిస్తారు కాబట్టి ఎక్కువ చూపిస్తుంది. మీరు దీన్నే చూపిస్తున్నారు. మీరు ఎవరో మాట్లాడడం, మమ్మల్ని మీరు కాంట్రవర్సీ చేస్తున్నారు, ఇట్లా మాట్లాడటం మాత్రం తప్పని చెప్తున్నాం మేము అడిగేదానికి. దీన్ని గణేష్ అని మాట్లాడుతూ నువ్వు మాట్లాడావు. కాదు రాంబాబు గారు, చెప్పండి. నా విన్నపం ఏంటంటే, మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు. మీరు ముఖ్యంగా అందరికీ నమస్కారం, చేతులెత్తి దండం పెట్టి చెప్తాం, మేము కాంట్రవర్సీ అనలేదు. దయచేసి మీరు మా మీద అంత ఏకాగ్రత పెట్టొద్దు. మాది చిన్న సంస్థ, మాది 900 మందితో కూడుకున్నమ్మా. మేము ఇలా అరుచుకున్నా రేపొద్దున మేము అంతా ఒకటే. మీకు రాజకీయాలు కానీ, ఇది కొట్టుకోటాలు కానీ, తిట్టుకోటాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, జాతులు కానీ లేదు. 900తో కూడుకున్న 27 సంవత్సరాల కిందట వచ్చిన చక్కని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రకాష్ రాజ్ గారిని పెట్టాము సార్ అంటున్నాం. మేమేమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే, మీరేమైనా మనసు తెచ్చుకుంటే ఈ పత్రికా సమావేశం మేము క్షమాపణ కోరుతున్నాం, అట్లాగే మీ ఆశీస్సులు కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. జర్నీ తర్వాత సార్, ఇప్పుడు నిన్న నాకు కరోనా వచ్చింది, ఇవాళ రాలేదండి. నేనేం చెప్పాను మీకు? నిన్న జరిగిన దాని గురించి వద్దు సార్, రేపు ఏం జరుగుతుందో చూడండి. రేపు అద్భుతంగా చేయడానికి ప్రకాష్ రాజ్ గారి నేతృత్వంలో మేము బయలుదేరాం. నిన్న షాద్నగర్ వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. వెళ్ళకపోతే అయ్యేది కాదు. ఎలక్షన్ జరిగింది, యాక్సిడెంట్ అయ్యి గతాలు వద్దు, రేపు జరగబోయేదాన్ని మాట్లాడతాం. మేము ఇంతకుముందు మాట్లాడాం. ఇంతకుముందు వాళ్ళందరూ మంచి వాళ్ళే, ఇంతకుముందు వాళ్ళందరూ అద్భుతంగా చేశారు. ఇంకా అద్భుతంగా చేయడానికి ప్రకాష్ రాజ్ గారి నేతృత్వంలో మేము పనిచేయడానికి వచ్చాం, పనిచేస్తాం. ఆయన అద్భుతంగా చేస్తారు. గణేష్ గారు అంటే ఇప్పుడు ఇంతకు ముందంతా అద్భుతంగా జరిగితే కనుక సంవత్సరం పాటు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవట్లా. తప్పకుండా ఉంటుందండి. నా మాట ఎందుకు చెప్పారు, గత 4 సంవత్సరాలు ఇంకా బాగా చేయొచ్చు కదా ప్రకాష్ రాజ్ గారు అనుకోవటం, ప్రకాష్ రాజ్ గారు గొప్ప మనసుతో ముందుకు రావాలనుకోవటం జరిగింది కాబట్టి ప్రకాష్ రాజ్ గారు చేస్తారు. నాగబాబు గారు ఒక్క ప్రశ్న 4 సంవత్సరాలుగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ ప్రతిష్ట మసకబారింది అనే దానికి చాలా నిదర్శనాలు మీకు తెలుసు, మాకు తెలుసు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ రకమైన మార్పు కోసం మీరు మీ సైద్ధాంతిక విభేదాలని పక్కన పెట్టి కలిశారు మీరు ప్రకాష్ రాజ్ గారు? ఇక్కడ పొలిటికల్ ఒపీనియన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈజ్ ఎ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీని మరింత అద్భుతంగా ఒక సహృద్భావంతో, ఒక ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ప్రకాష్ రాజ్ని మేమందరం సపోర్ట్ చేశాం. అలానే 20 ఏళ్లుగా చెబుతున్నటువంటి ఈ సొంత ఇంటి కళ ఇప్పటికీ అంటే ప్రతి సంవత్సరము ప్రతి ఎన్నికల రోజుల్లోనూ ఒకసారి వినపడ్డము, అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకని ఇక్కడ మీరు కూడా ప్రెసిడెంట్ కింద చేశారు కాబట్టి. నేనున్నప్పుడు కూడా ట్రై చేసామండి. మాకు అప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎత్తితే ఏమందంటే చాలా కాంట్రవర్సీస్, చాలా అనవసరమైన బయటకు వస్తాయి. అది రావటం మాకు ఎవరికి ఇష్టం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈసారి ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, నేను ప్రకాష్ రాజ్ ఫస్ట్ అడిగింది ఏంటంటే, అసలు ముందు మీరు ఇంత బిజీ యాక్టరు, హౌ మచ్ టైం యూ కెన్ డెడికేట్ అంటున్నప్పుడు, నా మ్యాక్సిమం టైం డెడికేట్ చేస్తాను. ఎంత బిజీ మనిషి అయినా సరే ఒక అసోసియేషన్ లాంటి ఒక సంస్థకు పనిచేయడానికి నా బిజీ అడ్డం కాదన్నారు. ఒకటి, ఏం చేయగలుగుతారు అన్నప్పుడు తన విజన్ నాకు చాలా నీట్గా క్లియర్గా చెప్పారు. అది మేబీ ప్రకాష్ గారు ఇంకా రానున్న ప్రెస్ మీట్స్లో చెప్తారు. అప్పుడే కొంచెం తను చెప్పినటువంటి విధానం, అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఎలా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక తన దగ్గర ఉంది. అది ఎలా ముందుకు తీసుకెళ్లాలని తను చెప్తారు. కొంచెం దాన్ని టైం ఇస్తే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఆఖరికి ఒకటండి, అంటే దీనిలో వర్గ సమీకరణలు, సామాజిక వర్గ సమీకరణలు ఉన్నాయనే మాట వినపడుతోంది. అది మీనింగ్ లెస్. అది వీఆర్ ఆల్ వన్, దట్స్ ఆల్. మాకు వర్గాలు ప్రకాష్ రాజ్ గారు ఆఖరికి ఒక్క నిమిషం మళ్ళీ మీరు మనల్ని అదే ట్రాప్లోకి తీసుకెళ్తున్నారు. వద్దండి ప్లీజ్. చిన్నపిల్లలు, సున్నితమైన వాళ్ళు, మనం చాలా బాధ్యతతో మిమ్మల్ని కలిసి మీ ప్రశ్నలుగా ఆన్సర్ ఇచ్చారు. మళ్ళీ అడిగి ఏదో ఒక ప్రశ్న దయచేసి ఒక మాట చెప్తాను. దయచేసి ప్లీజ్, చెప్పాల్సింది చెప్పేసాం. వి విల్ మీట్ యూ. మనకు కొంచెం పని ఉంది. 1 month తర్వాత వి విల్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ టాక్ టు యూ. మీ ముందు రాకుండా ఇంకెవరు ముందు వస్తాను చెప్పండి.
ఆ ట్రాప్లో వెళ్ళదలుచుకోలేదు నేను. ఒకే ఒక లాస్ట్ క్వశ్చన్ కూడా సమాధానం చెప్పండి సార్. మీరు సమయాన్ని వెచ్చించలేరు అనే మాట పదే పదే వినపడుతోంది. మీరు షూటింగ్ సందర్భంలో కూడా సమయానికి రారనే మాట నిన్న కూడా కొంతమంది విమర్శించారు. దానికి మీ ఒక్క సమాధానం చెప్తే. నాకున్న టైంలో షూటింగ్ చేస్తా, డైరెక్షన్ చేస్తా, ప్రొడక్షన్ చేస్తా, పొలం చూసుకుంటా, భార్య పిల్లల్ని చూసుకుంటా, దున్నుతా. ఇవన్నిటికీ టైం ఉన్నప్పుడు దీనికి ఉండవా? బిజియెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ అర్త్. డిసిప్లినరీ కమిటీకి మేము రాయాల్సినటువంటి లేఖ రాస్తాం. డిసిప్లినరీ కమిటీ ఈజ్ ఆల్ డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ. దానికి చైర్మన్ కృష్ణరాజు గారు, వారికి తెలియజేస్తాం. కమిటీ సభ్యులు తెలియజేస్తాం. ఇంతకుముందు కూడా మేము చేసినవన్నీ వాళ్ళకి తెలియజేసాం. కొత్తగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు నిన్న నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలియజేస్తాం. దాని యొక్క డిసిషన్ డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ తీసుకుంటుంది. నేను అనేది అదే కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మా పెద్దలు ఒకళ్ళు అన్నారు, నా గురించి ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే, అనపోతే నువ్వు లీడర్ ఎలా అవుతావే అని. ఇప్పుడు నేను దాంట్లో పోదలుచుకో, ఏదన్నా కావచ్చు. మీరే చూస్తున్నారు కదా నిన్న జరిగింది ఎంతవరకు సమంజసం. అసంతృప్తి కొంతమందికి ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది, అసెంబ్లీలో, పార్లమెంట్లో, మాలో ఎక్కడైనా ఉంటుంది. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే, మసక పారిపోయింది అనేటువంటి మాట అంటే మీ ముందే ఇప్పుడు మీకు నేనే పంచుతాను. పర్సనల్గా నేనే మీడియాని గౌరవిస్తాను. నేను మీడియాకి నేనే పంచుతాను. నేనేం చేశాను మీకు చెప్పాను. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మసక పారింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు, దానికన్నా పార్లమెంట్ మసక పారిపోయింది ఎవరన్నా అంటారా? ఒక సమస్య. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే, గడిచిన 4 ఏళ్ళగానే దానికి మేము రిజల్ట్ ఇచ్చాం. ఎలా మసక పారిపోయిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పమని నేను అడుగుతున్నా. డేటా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం. ఈ విధంగా ఒక సంక్షేమ సంస్థకి పనేమిటి? సభ్యుల సంక్షేమం. దానికి ఇన్ని పనులు జరిగింది. ఎలా మసక పారిపోయిందో వాళ్ళు చెప్పాలి. మేము అడుగుతున్నాం, చెప్పమనండి ఎలా మసకపోయిందో. మేము మసకపోలేదు అంటున్నాం. ఒక వన్ అట్ టైం. ఎస్, నేను అనేది ఏంటంటే, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక డిసిప్లినరీ కమిటీ ఫామ్ అయింది, అంతా కామ్గా ఉంది. ఎన్నికలు సెప్టెంబర్లో ఉంది. అందరూ లోపల ఉన్న వాళ్ళే, అన్ని డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, సింపుల్గా ఏంటంటే, ఒక ఫార్మర్ ప్రెసిడెంటు, ఒక యాక్టరు, వాళ్ళతో పాటు కొంతమంది యాక్టర్సు, కొంతమంది ఆఫీస్ బేరర్సు అసలు మసక పారిందనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా నేను 914 మంది సభ్యులకి నేను బాధ్యుణ్ణి. కాబట్టి కాకుండా అంతేకాక ఈ రోజున ఆంధ్రులు, తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు, రాయలసీమ అందరూ తెలుగు వాళ్ళు కూడా అభిమాన సంఘాలు ఒకరికి కాదు అందరికీ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అందరికీ కూడా మమ్మల్ని అభిమానిస్తారు. కాబట్టి ఇటువంటివి చెప్పినప్పుడు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు ప్రెసిడెంట్గా ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు మేము ఏం చేశామో విత్ డాక్యుమెంట్స్ చెప్తున్నాను. ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. చెప్పిన వాళ్ళు ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ చదువుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు, రావచ్చు. ఏమన్నా ఉంటే డిసిప్లినరీ కమిటీ తెలియజేయవచ్చు. దాని నిర్ణయం తీసుకుంటాం. చూడండి, నేను అనేది ఏంటంటే, నేను వాళ్ళు ఏదో చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. బీ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. మెంబర్స్ సంతోషంగా ఉన్నారు. ఇంకా 100 మెసేజ్లు పెట్టచ్చు. మీకు పెన్షన్లు వచ్చినాయి సార్, థ్యాంక్ యూ సార్,
పనులు జరగలేదన్నప్పుడు ప్రెసిడెంట్గా నా బాధ్యత, పనులు జరిగింది అని చెప్పడం నా బాధ్యత కాబట్టి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నేను అనేది ఏంటంటే, ఒక అగ్గిపుల్ల రగిలినప్పుడు 10 మందికి చెప్పడం, 10 బకెట్లు నీళ్లు పోయడం తప్ప, వాళ్ళు ఓపెన్గా వెళ్ళి ఒక ప్యానల్లో కూర్చుని ఫోర్స్లో ఉన్న కమిటీని వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడితే గొడవకు తప్ప ఏమవుతుంది, కయ్యం అవుతుంది. కాబట్టి అది డిసిప్లినరీ కమిటీకి వదిలేస్తున్నాం. వాళ్ళ బాధ్యత. మేము సహకరిస్తాం, వాళ్ళు సహకరిస్తాం. చెప్పండి. మీరు చెప్తా కదా. ఇప్పుడు ఒకటండి, నా పర్సనల్ విషయం చెప్పాను. ఒక్కొక్కరు ఒక తీరు. నేను ఒక్కొక్క అంచెంచెలుగా పనిచేస్తూ, ఎదుగుతూ, సహకరిస్తూ, సేవ చేస్తూ వచ్చాను. ఆయన వాడు వచ్చాడు. అదే నేను అడుగుతున్నా కదా, ఇప్పటికీ ఒక్కసారి కూడా ఓటేయడానికి వచ్చారా నేను అడుగుతున్నా. స్ట్రైట్ చెప్పానండి, నేనేమి అబద్ధాలు చెప్పట్లే కదా. ఉండండి మీరు చెప్పినారు చెప్పాలి కదా. 25 సంవత్సరాల్లో 50 జనరల్ బాడీలు జరిగి ఉండాలి, 10 తీసేసేయండి. 20 జనరల్ బాడీలు అనుకోండి, 15 తీసేసేయండి. 25 ఇయర్స్ అంటే 10 ఏళ్ళు తీసేస్తే 15 నెలలు 30 జనరల్ బాడీలు ఉంది. ఎప్పుడన్నా వచ్చారా? ఎవరన్నా కనుక్కున్నారా? ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమి మేము చెయ్యాలి, మేము ఇది చేస్తామని ఎవరన్నా చెప్పారా? నేను వస్తున్నానండి, నేను కంప్లీట్ చేయాలి కదా. నేను అప్పీల్ చేయడం ఏంటంటే, ఎవరైనా 1 సంవత్సరం ముందు నుంచి రావచ్చు, సేవ చేయొచ్చు, మెంబర్లను సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, నేను కంటెస్ట్ చేస్తానని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ గారు నాతో మాట్లాడారని చెప్తున్నా కదా. 3 నెలల క్రితం మీకు చెప్పాను కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. వాటిని మేమేమంటంలా. నేను అనే ఒకటే పాయింట్, నిన్న చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా మసక పారిపోయింది అనే పాయింట్తో తీస్తే, మరి ఒక్క నిమిషం ఎవరన్నా కానివ్వండి, ఒక నిమిషం. ఒక పక్కన ప్రకాష్ రాజ్ గారు నిన్న ఏం చెప్తున్నారు, మా చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అమెరికాలో అక్కడెక్కడ అంటున్నారు. మరో పక్కన స్ట్రాంగ్ అంటూ, ఒక పక్కన మసక పారిపోయిందంటూ, కన్ఫ్యూజ్ చేస్తూ, అసలు ఏం పనులు జరగలేదంటుంటే, దానికి ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వెళ్ళి దాన్ని సమర్థించి చప్పట్లు కొడుతుంటే, దానికోసమని మెంబర్స్కి నేను బాధ్యులు. మెంబర్స్కి వెళ్ళాలన్న మెసేజ్ పబ్లిక్కి మెసేజ్ వెళ్ళింది కాబట్టి, మీడియా మాధ్యమం కాబట్టి మీడియా ముందు నేను రావాల్సి వచ్చింది. మరి అదే అంటున్నా కదా ఇప్పుడు. నేను చెప్తున్నానండి, నాగబాబు గారు వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మా ఎదురెదురుళ్ళు మెడ్రాసు. అందరూ అంత ఏజ్ నుంచి అందరం కలిసి పెరిగింది. మా మధ్య కొత్త కాదు, ఎవరు కొత్తగా వచ్చేలా, ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు నాకు తెలుసు. నేను నాగబాబు గారి ఇంటికి పర్సనల్గా వెళ్ళాను. 2-3 సార్లు శివాలజీ కూడా వచ్చాను. వెళ్ళి ఇలా అసమర్థం ఉంది, కొంచెం సహకరించండి అనుకుంటే అడగడం జరిగింది. అడిగాను, నేను నా వంతు అడిగాను. ఇప్పుడు ఒకటేనండి, సేవ చేసే కార్యక్రమంలో అవసరమైతే చీపురు పెట్టుకుని ఓడ్చాలి, నేను ఓడుస్తా. నేను ఇప్పుడు వెళ్ళిపోయే ప్రెసిడెంట్ని, నేను ఇది పెట్టక్కర్లేదు. ఎందుకు పెడుతున్నాను? బాధ్యత ఉంది కాబట్టి. నిన్న మసకబారిపోయింది అన్నారు, ఎవరన్నా అన్నవాడు అదే అంటున్నా కదా. ఇప్పుడు వచ్చి మా మేనిఫెస్టో ఇచ్చాం, మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. నాగబాబు గారు మాతో వచ్చి మా మధ్యన కూర్చుని అన్నారు. మరి చిరంజీవి గారికి, కృష్ణరాజు గారికి మొత్తం
డిసిప్లినరీ కమిటీకి మేము క్లియర్గా మేము చేసిన పనులు కూడా ఇచ్చాం. అదంతా ఇచ్చిన తర్వాత మరి నేను మసకపారిపోయింది అన్నప్పుడు షాక్ అయ్యాం. మా మీద నాగబాబు గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. ఇప్పటికి కూడా కన్ఫ్యూషన్లో ఉన్నాం కాబట్టి మీడియా, ప్రజలు, మెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను ఈ మీటింగ్. ఇప్పుడు నేను అనేది మళ్ళీ అదే కదా, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కంటెస్ట్ చేయొచ్చండి. అబ్దుల్ కలాం గారి మీద కూడా ఎవరో కంటెస్ట్ చేశారు. ఒకటండి, మంచి పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాకే దానికి ఆన్సర్ చెప్పేశాను. ప్రకాష్ రాజ్ గారు వచ్చి నన్ను అడిగారు, నేను కంటెస్ట్ చేస్తున్నాను. మొన్న విష్ణు మచ్చు అనౌన్స్ చేశారు. మాకు కావాల్సింది ఏంటి, ఎవరు అధ్యక్షులు అయ్యారని కాదు, మేము చేసినటువంటి విజన్ ఇవాళ సక్సెస్ చేశాం, ఇది మీ చేతుల్లో పెడుతున్నాం, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇంకేమన్నా దీని మీద ఏం చేస్తారు, ఒక భవనమా చేయండి, మేము సహకరిస్తాం అని చెప్తున్నాం. ఎవరు నేను మద్దతు తెలుపుతానో ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మేమందరం కూర్చుని చెబుతాం. ఒకవేళ యునానిమస్ అవ్వచ్చేమో, యునానిమస్గా ఒక మహిళ రావచ్చేమో, లేకపోతే ఇంకొక ఆయన రావచ్చేమో, ఇంకొక యువకుడు రావచ్చేమో. నేనెవరిని చెప్పడానికి, యాజ్ అ ప్రెసిడెంట్ అందరినీ నేను కలుపుకోవాలి. 400 ఓట్లతో గెలిచాను నేను, 400 ఓట్లు పోలేదు. కాబట్టి నేను న్యూట్రల్గానే ఉండి నేను చేసిన పనులు చెప్పి మంచి ఈ విజన్ని డివిజన్ లేకుండా ముందుకు ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకి సహకరిస్తాను. మీరే చెప్పారు కన్ఫ్యూషన్లో ఉందని. ఇప్పుడు కన్ఫ్యూషన్లో ఉంది కాబట్టి డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ దిగాలి. వాళ్ళందరూ కూడా పెద్దలు చర్చించుకోవాలి. ఇంత ముందు కూడా ఇలా వచ్చి యునానిమస్ అయిన టైమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా హోప్ చేసేది ఏంటంటే మహిళ రావాలి, యువత రావాలి, పెద్దవాళ్ళు రావాలి, ఎవరు వచ్చినా అందరికీ మేము సహకరిస్తాం. నేను అనేది ఏంటంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మంచు విష్ణు లేడు కదా, నేను మంచు విష్ణు పక్కన కూర్చుని నేను నీకు మద్దతు ఇస్తున్నానని చెప్పిన రోజున నా ప్రచారం ఆయనకి ప్రారంభమవుతుంది. ఎవరికైనా సరే అదే వాళ్ళని అడుగుతున్నాం. చెప్తానండి. ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే ఏ సంస్థలోనైనా మెంబర్స్ పెరిగేటప్పుడు, దాని ఖ్యాతి పెరిగేటప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల వంటి వ్యక్తులు దాంట్లో ప్రవేశిస్తారు. వాళ్ళ అంతరంగం ఏంటని మనకు తెలియదు. కాబట్టి ఎవరిని సంప్రదిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని ఎవరికి అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే తేడా వస్తుంది. నేను కరెక్టు, అవతల ఇంకొకరు కరెక్టు, శివాజీరాజా కరెక్టు, నేను కరెక్టు, రాజేంద్ర ప్రసాద్ బాగా చేశాడు, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ సంస్థల్లో రావడం అనేది మంచిది కాదు. యునానిమస్సే అవ్వాలి. ఎందుకంటే అందరం కలిసి ఒక లైన్లో పోతున్నాం. అనివార్యమైనప్పుడు ఎలక్షన్స్ తప్పవు. కాబట్టి బొకేస్ ఆర్ బ్రెడ్ క్రాకర్స్ అంటే పూలకుత్యాలు కానీ రాళ్ళు కానీ రెండింటికి మేము రెడీ. మేము రాటు తేలి ఉన్నాం. 6 ఏళ్ళు నా పూర్తి సేవలు అందించాం. కాబట్టి మేము డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ అనుసరించే పోతాము. ఈ ప్రెస్ మీటు మీ అందరికీ జరిగింది, మీకులో కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ అందరూ ఈక్వల్. ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ కాబట్టి నా బాధ్యత ఉంది. ఎవరైతే కమిటీలో ఉన్నారో ప్యానల్కి అవతల వెళ్లకుండా అందులో కొంతమంది వచ్చి నాతో కూర్చున్నారు నా ప్రెస్ మీట్లో. వాళ్ళ బాధలు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నారు, దీని తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ ఉండదు. ఎలక్షన్ అప్పుడే ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అనివార్యం అయినప్పుడు ఖచ్చితంగా తెలియలేదు. ఆయన అదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నారు. అలా నేను ఒక విషయం ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన అనిన పాయింట్ అంటే లెట్స్ నాట్ డైవర్ట్. మళ్ళీ వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ దిస్ థింగ్. ఆయన అనింది ఏంటంటే కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు,
రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అన్నాడు ఆయన. ఆ స్పీడ్లో అలా అన్నాడు. కాబట్టి బ్రదర్స్, ప్రెస్ మీట్లు కావాలని మీరు కోరుకుంటారు, మేము కోరుకుంటాం. కాబట్టి కాదు కళ్యాణి ఖచ్చితంగా తను మహిళలందరినీ సంప్రదించి, చాలామంది మహిళలు వస్తారు, ఆమె కూర్చుని ఒక ప్రెస్ మీట్ ఆమెకు కావాల్సినప్పుడు ఆమె పెట్టుకుంటుంది. ఎప్పుడు అవసరం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకటి చెప్తున్నా, నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పడం ఇదే, ఒక్క టర్మే చేస్తా. ఎందుకంటే ఇట్స్ ఆనరరీ పోస్ట్, ఇట్ ఈస్ నాట్ అ పోస్ట్ ఆఫ్ పవర్ బట్ సర్వీస్. సో నా సర్వీస్ నేను చేసి వెళ్ళిపోతాను. 4 ఏళ్ళు చేస్తున్నాను, ఈ 2 ఏళ్ళు చేసి వెళ్ళిపోతానని వచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను పోటీ చేయడం లేదు. నా ప్యానల్ నుంచి ఎవరు లేదండి మాకు తెలిసి. అంటే లేదు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. నన్ను ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేనే చెప్తూ అవతల ఇప్పుడు ఎందుకు అర్జెంట్ అని, మీ ప్యానల్ మీరు ఎవరైనా పోటీ చేస్తారా అని అడిగితే బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇక నేను చెప్తున్నానండి, ఏదైనా అదే నేను అనేది ఏంటంటే, నేనే చెప్పాను మహిళకు అవకాశం ఇస్తే. ఎందుకంటే స్టేజ్ మీద కూడా చెప్పాం కదా, కొంతమంది చెప్పారు పెద్దలు మహిళకి ఇస్తే అని. నేను ఐఎమ్ ఫర్ మహిళకి ఇస్తే బాగుంటుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి నేనే. కాకపోతే రాజకీయ పరిణామాలు అంటే సేవా రంగంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఒక వ్యక్తి సడన్గా దిగి నేను పోటీ చేస్తున్నాను ఇవాళ, నేనేదో చేయాలనుకున్నప్పుడు మరి ఫైనల్గా అందరిని ఒప్పించి మహిళ యువత పోటీ చేయాలనుకున్న వాళ్ళ అని నిర్ణయించాలి డిసిప్లినరీ కమిటీ. ఫైనల్ అంటే అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఒకటే చెప్తున్నాను కదండి, ఒక సేవా భావంతో దిగినప్పుడు నాకు ఈగో అనేది పనిచేయదు. నా మొహం మీద ఉమ్మోస్తే కూడా నేను తప్పు చేశానని ఆలోచించుకుంటాను. కాబట్టి నాకు ఎలాంటి బాధ కలగలేదు. మనసు కష్టమేసింది, ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా కష్టం వేసింది. కానీ ఆలోచిస్తే దీనికి చాలా రూట్ ఉన్నదని నాకు అర్థమైంది. డెప్త్ ఉంది ఇది. ఇట్ ఈస్ నాట్ ఏదో అప్పుడు అరవడం కాదు, దీనికి ఒక రూటు, ఒక డెప్త్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళందరూ కూడా నిన్న బయటపడ్డారు, వచ్చారు. కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడడానికి ఏముంది. మీరు నన్ను అడిగితే మొత్తం మీరు మీడియా చూసి మొత్తం మీరే ఉండి నేను దాంట్లో పోతలుసుకోలే. నేను అనేది ఏంటంటే, మీరే అన్నారు కదా, ఏమన్నారు, 6 నెలలు 3 నెలల ముందు ఇంతకుముందు ఎలక్షన్ జరక్క కాదు, మీరు ఆలోచించండి, ఎలక్షన్ జరక్క కాదు, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ గారి మధ్యన కూడా ఎలక్షన్ జరిగింది. మురళీమోహన్ గారు గెలిచారు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అప్పుడు ఓన్లీ 4 పేపర్లు, 1-2 టీవీలు, దూరదర్శన్ ఉంది కాబట్టి అంత బయటికి రాలేదు. తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు పోటీ చేశారు, పోటీ చేశారంటే యునానిమస్ అయ్యారు, నాగబాబు గారు చేశారు, అందరూ చేశారు. శివాజీ రాజా వచ్చినప్పుడు కూడా యునానిమస్ చేయడానికి ముందున్నటువంటి వ్యక్తి నేను. తప్పకుండా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా మధ్యన విభేదాలు ఏర్పడినప్పుడు కూడాను లేదు, మా బాగుండాలని నేను ఒకటి, అందులో పెద్దలు అందరూ నిర్ణయించి శివాజీరాజు యునానిమస్ మేము చేశాము. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రెస్ మీట్లు అయినాయి కాబట్టి మీకు తెలుసు, దాన్ని మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఒకటి, ఒక మార్పుకు రావాలని ప్రయత్నం. మార్పు అనేది ఒక రోజుల్లో రాదు. మార్పుకి ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఈ 3 ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మార్పు వస్తుంది. అమ్మవారు కూడా రాక్షసుల మీద 1000 సంవత్సరాలు పోరాడింది. కాబట్టి ఫైనల్గా ఏంటంటే, ఇంకొకసారి ఎలక్షన్కి రంగం సిద్ధమైంది.
ప్రతి ఎలక్షన్ మహాభారతమే, పోయినసారి కూడా మహాభారతమే, కానీ చాట భారతం అవటం మాకు ఇష్టం లేదు. మహాభారతం అయినా పర్వాలేదు, కానీ బాడీ ఇప్పుడున్నది 26 మంది. ఆయన చెప్పింది 2 విషయాలు చెప్పాడు. ఆయన 500 మంది మెంబర్స్ అన్నారు. నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసి 914 అంటే తెలిసి నో డేటా, అక్కడ ఏమీ డేటా లేదు వాళ్ళ దగ్గర. ఏమండి, రెండోది 26 మెంబర్స్ ఉంటే 27 అన్నారు. దెర్ ఇస్ నో డేటా. కాబట్టే ఇవాళ ప్రకాష్ రాజు గారికి నేను సహకరిస్తున్నాను. ఈ డేటా ఇచ్చి ఆయనకే ఇస్తున్నాను, డేటా పంపిస్తున్నాను, కాపీలు పంపించి వాళ్ళందరికి కూడా ఒక బంచ్ ఇచ్చి చదువుకోండి. మాకి భవనం అంటే, నేను అనేది అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. భవనం అంటే తెలుగులో ఒక బంగ్లో, ఒక ఇది. మనకు కావాల్సింది ఏంటి? మాకి భవనం అంటే కార్యాలయం. నేను అనేది ఏంటంటే అందరూ కలిసి పనిచేసుకోవడానికి, వచ్చిన మెంబర్సు గౌరవంగా వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తీర్చి పంపించడానికి ఒక మంచి కార్యాలయం కావాలి. కాబట్టి భవనమైనా కార్యాలయమైనా అన్నీ ఒకటే. నేను చెప్తుంది ఏంటంటే కన్ఫ్యూషన్ వద్దు, వెల్ఫేర్ ఫస్ట్, భవనం మస్ట్, బస్. సో ఇంకా ఎలక్షన్ దాకా ప్రెస్ మీట్లు ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా అంటే మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. అంటే ముందు కొంచెం నవ్వుకుందాం, సీరియస్ ఇష్యూ కాబట్టి. ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాను ఛానల్స్. నేను ఒక చిన్న అసోసియేషన్, ఒక 500 మంది, 600 మంది, 9 మందిలో ఉన్నా 400 మంది ఓటేస్తారు. ఇందులో ఊహాపోహాలు చూసి భయం వేసేసింది నాకు. అంటే ఇక్కడ మీరు మాట్లాడితే మీరు మాట్లాడొచ్చు, 1 నిమిషం వెయిట్ చేస్తారా నాన్న బంగారం? అంటే పొలిటికల్ పార్టీస్ వచ్చేసాయి మా అసోసియేషన్లోగా. అక్కడెక్కడో కేసీఆర్ గారు వచ్చారంట, కేటీఆర్ గారు వచ్చారంట, ఆంధ్ర సీఎం వచ్చేసారంట. నాకు భయం వేసింది ఏంటంటే ఇంకో 2 రోజులు నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ కూడా వచ్చేస్తాడా అని, లేదా మోదీ గారు, అమిత్ షా గారు పసిగట్టుకుని వచ్చేస్తారని రాసేస్తారేమో అని వచ్చాను. ఓకే, జోక్స్ అపార్ట్. సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు. ఏదో సడన్ గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్సుడు. ఇంతమంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి, ఒక సంవత్సరం నుంచి, ఒక 6 నెలల నుంచి, కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమని చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నేను షూటింగ్లో ఉన్నాను. చాలా సున్నితమైన కళాకారులున్న ఈ యొక్క అసోసియేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం. సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం? మన స్వప్రతిష్ఠ కానీ, మన గౌరవం కానీ, ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది? సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం? ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓటు బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ అ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతోంది. సో క్యాన్ బీ కమ్ టుగెదర్? చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని ఒక సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా? ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే. కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం. దే కాంట్ టేక్ సైడ్స్.
ఒకరిని ఇంకొకరు బెదిరించి రిలేషన్షిప్స్, ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట, వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట, మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది. అండ్ అందరూ అందరికి కావాల్సిన వాళ్ళే ఎట్ సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను. అంటే కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్. స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తే మాత్రం ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు? దీన్ని ఏదో ఒక పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. సో చాలా సూక్ష్మంగా డీల్ చేయాల్సిన విషయం ఇది. అందుకే మీరు చూస్తే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు. తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎవడి మీద ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు. ఉదాహరణం ఏం దొరుకుతుందని, అండ్ దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అలా చూడాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ వీ విల్ వర్క్ సైలెంట్లీ. వీ వాంట్ టు బిల్డ్ అన్ అసోసియేషన్. వీ వాంట్ అ సస్టైనబిలిటీ ఇన్ దిస్ అసోసియేషన్. వీ నీడ్ అ క్లారిటీ. వీ నీడ్ సంబడి హూ వర్క్స్. పదవి కోసం కాదు ఇది. వెంటనే మనం అనౌన్స్ చేయగానే ఎవడెవడు ఏం పోటీ చేయట్లేదా మీరు అంటే చెప్పామండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. పేర్లు నేను ప్రెసిడెంట్ అంటారు. నా ప్యానెల్లో 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇక్కడ జయసుధ గారు ఉన్నారు, బెనర్జీ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఇలా 4 ప్రెసిడెంట్లు ఉన్నారు. ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక ఉత్తేజ్ గారు ఎవరైనా పేరున చెప్తున్నా, ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్, దీస్ పీపుల్ కెనాట్ బి బాట్. దీస్ ఆర్ ద వన్స్ హు ఆర్ క్వశ్చనింగ్ పీపుల్. ఇక్కడ మనకు అది ఇంపార్టెంట్గా చెప్తాం. ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్లు ఉంటాయి, అది చెప్తాం. ఇప్పుడే కాదు, ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్కి. బట్ హియర్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈస్, మేము ఎందుకు మాట్లాడలేదు, ప్రకాష్ రాజు గారు ఒకడే ఉంటారంట, ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున కానీ, కృష్ణరాజు, అందరు మనుషులు ఇక్కడ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దాట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు, ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూడడం కదా. సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే, వీ డోంట్ వాంట్ దిస్. ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. ఎవరు ఫోన్ వస్తుందని భయం వేస్తుంది. ఏ ఛానల్ ఫోన్ చేసినా ఏం మాట్లాడాలి, ఎవరు పక్కన మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడాలన్నది. ఇంకొకటి, ప్రతి మనిషిలో ఉన్నట్టే 3-4 ఉంటారు, వాగుతుంటారు. వాళ్ళకి ఎలా చోటిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. ఇష్యూల గురించి మాట్లాడరు, చారిత్రహరణం చేస్తారు. ప్రకాష్ నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడం వల్ల నేను తగిన నటుడే కాదంటారు. దట్ ఈస్ దే నీడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడ్ అని ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ? సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు 4వ స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు. 2 విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు. నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషల్లో. ఎక్కడ నాన్ లోకల్ అనలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ సచ్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే, అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం.
వీ వాంట్ టు సెలబ్రేట్ దట్. వీ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్. అది మనలో కొందరు చేయలేకపోతే వీ డిసైడ్. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది. ఇక్కడున్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల wounds ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాల వాళ్ళని చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్. ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్. ఆడెవడు ఈడెవడు కాదు, అందరూ మహానుభావులే, అందరి ఆశయాలు ఒకటే. ఇవి వద్దు. ఈ 1 month 2 months ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు, మనకు అనవసరం లేదండి. మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను, ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు, ఎవరు పక్కన ఉన్నారని తెలియదు. అది కాదు కదా మనకి. దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో, దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అర్హతను చూడండి. ఈరోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టేదో 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి, మనం ఇంతమంది ఉన్నాం, మీరు గౌప్యంగా ఓటేయండి, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు. నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు. ప్రణాళికలు తయారు చేస్తాం, వీ విల్ ప్రింట్ ఇట్, వీ వాంట్ టు బి అకౌంటబుల్. పేరున ఇస్తాం. వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్, ఎకానమీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం, ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది, ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మీరందరూ పరిచేలాగా మేము చేస్తాం అది. బట్ ఐ వాంట్ టు హ్యావ్, ఈ ఎలక్షన్ అయ్యే వరకు, ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానెల్ will not come in front of the media till the election date is announced. ఈ ప్యానెల్లో ఒక డిసిప్లిన్ ఫాలో చేస్తున్నాం. వీఆర్ నాట్ హియర్ ఫర్ TRPs. వీఆర్ ఆల్రెడీ పాపులర్. వీ డోంట్ వాంట్ సచ్ ప్లేస్. అలా కాదు. హలో డోంట్ ఆస్క్ మీ హూమ్ ఐ ఓటెడ్ ఫర్. నెవర్ మేక్ అ మిస్టేక్ ఆఫ్ ఆస్కింగ్ అ ఓటర్ హూమ్ యూ ఓటెడ్ ఫర్. నేను ఓటేయని టు బి పార్టీస్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ స్పిరిట్. క్వశ్చన్ చేస్తూనే ఉండండు, మీకు ఇప్పుడు వినపడింది అంతే. నేను ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటాను. లోకల్ నాన్ లోకల్ మాట్లాడింది మీ సభ్యులు మాట్లాడారు, బయట మీడియా ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడుతూ 20 నిమిషాల పాటు మీడియా వారు లోకల్ నాన్ లోకల్ చెప్పానని చెప్పానా? మీరు మాట్లాడుతూ ఇందాక నుంచి మీడియా వాళ్ళు ఒక పాయింట్ మాట్లాడండి, 10 పాయింట్లు మాట్లాడండి, ఒక ఆన్సర్ ఇస్తాను, ప్రతి ఒక్కరికి ఇస్తాను. చెప్పండి. లోకల్ నాన్ లోకల్ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు. కరెక్టే. మీరు ఉన్నారు, మీరు చిన్న ఎలక్షన్ జరిగితే కూడా మీడియానే కదండి. మేము ఉన్నామండి. ఛానల్ పేరు చెప్పను. అలా కాదు, ఎవరు అన్నారో వాళ్ళకి ఆన్సర్ ఇచ్చా, అంతే కదా. మీడియా కాదు కదా. నేను చెప్తాను బంగారం, ప్లీజ్ ఇక్కడ వాద వివాదనలు కాదు. బికాస్ నేను వచ్చి మాట్లాడతాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. మీడియాలో మన వాళ్ళు ఒకరు అన్నారు. డిసిప్లినరీ కమిటీకి మేము రాయాల్సినటువంటి లేఖ రాస్తాం. డిసిప్లినరీ కమిటీ ఇస్ ఆల్ డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ. దానికి చైర్మన్ కృష్ణరాజు గారు, వారికి తెలియజేస్తాం, కమిటీ సభ్యులు తెలియజేస్తాం. ఇంతకుముందు కూడా మేము చేసినవన్నీ వాళ్ళకి తెలియజేసాం. కొత్తగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు నిన్న నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తెలియజేస్తాం. దాని యొక్క డిసిషన్ డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ తీసుకుంటుంది. నేను అనేది అదే కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మా పెద్దలు ఒకళ్ళు అన్నారు, నా గురించి ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే, అనపోతే నువ్వు లీడర్ ఎలా అవుతావే అని. ఇప్పుడు నేను దాంట్లోకి పోదలుచుకో, ఏదన్నా కావచ్చు, మీరే చూస్తున్నారు కదా నిన్న జరిగింది ఎంతవరకు సమంజసం. అసంతృప్తి కొంతమందికి ఉండొచ్చు, ఎక్కడైనా ఉంటుంది, అసెంబ్లీలో, పార్లమెంట్లో, మాలో ఎక్కడైనా ఉంటుంది. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే,
మసక పారిపోయింది అనేటువంటి మాట అంటే మీ ముందే ఇప్పుడు మీకు నేనే పంచుతాను. పర్సనల్గా నేనే మీడియాని గౌరవిస్తాను. నేను మీడియాకి నేనే పంచుతాను. నేను ఏం చేశాను మీకు చెప్పాను. ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మసకపారింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు, దానికన్నా పార్లమెంట్ మసకపారిపోయింది ఎవరన్నా అంటారా? ఒక సంస్థ ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే గడిచిన 4 ఏళ్ళగానే దానికి మేము రిజల్ట్ ఇచ్చాం. ఎలా మసకపారిపోయిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పమని నేను అడుగుతున్నా. డేటా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం. ఈ విధంగా ఒక సంక్షేమ సంస్థకి పనేమిటి? సభ్యుల సంక్షేమం. దానికి ఇన్ని పనులు జరిగింది. ఎలా మసకపారిపోయింది వాళ్ళు చెప్పాలి. మేము అడుగుతున్నాం, చెప్పమనండి ఎలా మసకపోయిందో. మేము మసకపోలేదు అంటున్నాం. ఒక వన్ అట్ ఎ టైం. ఎస్, నేను అనేది ఏంటంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక డిసిప్లినరీ కమిటీ ఫామ్ అయింది, అంతా కామ్గా ఉంది. ఎన్నికలు సెప్టెంబర్లో ఉంది. అందరూ లోపల ఉన్న వాళ్ళే, అన్ని డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే సింపుల్గా ఏంటంటే ఒక ఫార్మర్ ప్రెసిడెంటు, ఒక యాక్టరు, వాళ్ళతో పాటు కొంతమంది యాక్టర్సు, కొంతమంది ఆఫీస్ బేరర్సు అసలు మసకపారిందనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా నేను 914 మంది సభ్యులకి నేను బాధ్యుణ్ణి. కాబట్టి కాకుండా అంతేకాక ఈ రోజున ఆంధ్రులు, తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు, రాయలసీమ అందరూ తెలుగు వాళ్ళు కూడా అభిమాన సంఘాలు ఒకరికి కాదు అందరికీ ఉన్నాయి, చాలామందికి ఉన్నాయి. అందరికీ కూడా మమ్మల్ని అభిమానిస్తారు. కాబట్టి ఇటువంటివి చెప్పినప్పుడు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు ప్రెసిడెంట్గా ఉంది. కాబట్టి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు మేము ఏం చేశామో విత్ డాక్యుమెంట్స్ చెప్తున్నాను. ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది. చెప్పిన వాళ్ళు ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ చదువుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు, రావచ్చు, ఏమన్నా ఉంటే డిసిప్లినరీ కమిటీ తెలియజేయవచ్చు. దాని నిర్ణయం తీసుకుంటాం. చూడండి, నేను అనేది ఏంటంటే నేను వాళ్ళు ఏదో చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. బీ వెరీ క్లియర్. వాళ్ళు చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టలా. మెంబర్స్ సంతోషంగా ఉన్నారు. ఇంకా 100 మెసేజ్లు పెట్టచ్చు. మీకు పెన్షన్లు వచ్చినాయి సార్, థ్యాంక్ యూ సార్. పనులు జరగలేదు అన్నప్పుడు ప్రెసిడెంట్గా నా బాధ్యత, పనులు జరిగింది అని చెప్పడం నా బాధ్యత. కాబట్టి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నేను అనేది ఏంటంటే ఒక అగ్గిపుల్ల రగిలినప్పుడు 10 మందికి చెప్పడం, 10 బకెట్లు నీళ్లు పోయడం తప్ప వాళ్ళు ఓపెన్గా వెళ్ళి ఒక ప్యానెల్లో కూర్చుని ఫోర్స్లో ఉన్న కమిటీని వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడితే గొడవకు తప్ప ఏమవుతుంది, కయ్యం అవుతుంది. కాబట్టి అది డిసిప్లినరీ కమిటీకి వదిలేస్తున్నాం. వాళ్ళ బాధ్యత. మేము సహకరిస్తాం, వాళ్ళు సహకరిస్తాం. చెప్పండి. మీరు మాట్లాడు, చెప్తా కదా. ఇప్పుడు ఒకటండి, నా పర్సనల్ విషయం చెప్పాను. ఒక్కొక్కరు తీరు. నేను ఒక్కొక్క కంచాన్సల్గా పనిచేస్తూ, ఎదుగుతూ, సహకరిస్తూ, సేవ చేస్తూ వచ్చాను. ఆయన వాళ్ళు వచ్చాడు. అదే నేను అడుగుతున్నా కదా. ఇప్పటికీ
ఒక్కసారి కూడా ఓటేయడానికి వచ్చారా నేను అడుగుతున్నా. స్ట్రైట్ చెప్పానండి, నేనేమి అబద్ధాలు చెప్పట్లే కదా. ఉండండి మీరు చెప్పినారు చెప్పాలి కదా. 25 సంవత్సరాల్లో 50 జనరల్ బాడీ జరిగి ఉండాలి, 10 తీసేసేయండి. 20 జనరల్ బాడీలు అనుకోండి, 15 తీసేసేయండి. 25 ఇయర్స్ అంటే 10 ఏళ్ళు తీసేస్తే 15 నెలలు 30 జనరల్ బాడీలు ఉంది. ఎప్పుడన్నా వచ్చారా? ఎవరన్నా కనుక్కున్నారా? ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది, ఏమి మేము చెయ్యాలి, మేము ఇది చేస్తామని ఎవరన్నా చెప్పారా? నేను వస్తున్నానండి, నేను కంప్లీట్ చేయాలి కదా. నేను అప్పీల్ చేయడం ఏంటంటే, ఎవరైనా 1 సంవత్సరం ముందు నుంచి రావచ్చు, సేవ చేయొచ్చు, మెంబర్లను సంప్రదించవచ్చు, మాట్లాడవచ్చు, నేను కంటెస్ట్ చేస్తానని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ గారు నాతో మాట్లాడారని చెప్తున్నా కదా. 3 నెలల క్రితం మీకు చెప్పాను కదా, ఎప్పటి నుంచో జరుగుతుంది. వాటిని మేమేం అంటంలా. నేను అనే ఒకటే పాయింట్, నిన్న చెప్పిన దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మా మసక పారిపోయింది అనే పాయింట్తో తీస్తే, మరి ఒక్క నిమిషం ఎవరన్నా కానివ్వండి, ఒక నిమిషం. ఒక పక్కన ప్రకాష్ రాజ్ గారు నిన్న ఏం చెప్తున్నారు, మా చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అమెరికాలో అక్కడెక్కడ అంటున్నారు. మరో పక్కన స్ట్రాంగ్ అంటూ, ఒక పక్కన మసక పారిపోయిందంటూ, కన్ఫ్యూజ్ చేస్తూ, అసలు ఏం పనులు జరగలేదంటుంటే, దానికి ఆఫీస్ బేరర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ వెళ్ళి దాన్ని సమర్థించి చప్పట్లు కొడుతుంటే, దానికోసమని మెంబర్స్కి నేను బాధ్యులు. మెంబర్స్కి వెళ్ళాలన్న మెసేజ్ పబ్లిక్కి మెసేజ్ వెళ్ళింది కాబట్టి, మీడియా మాధ్యమం కాబట్టి మీడియా ముందు నేను రావాల్సి వచ్చింది. మరి అదే అంటున్నా కదా ఇప్పుడు. నేను చెప్తున్నానండి, నాగబాబు గారు వీళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మా ఎదురెదురుళ్ళు మెడ్రాసు. అందరూ అంత ఏజ్ నుంచి అందరం కలిసి పెరిగింది. మా మధ్య కొత్త కాదు, ఎవరు కొత్తగా వచ్చేలా, ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు నాకు తెలుసు. నేను నాగబాబు గారి ఇంటికి పర్సనల్గా వెళ్ళాను, 2-3 సార్లు శివాలజీ కూడా వచ్చాను. వెళ్ళి ఇలా అసమర్థం ఉంది, కొంచెం సహకరించండి అని కూడా అడగడం జరిగింది. అడిగాను, నేను నా వంతు అడిగాను. నేనేం ఇప్పుడు ఒకటేనండి, సేవ చేసే కార్యక్రమంలో అవసరమైతే చీపురు పెట్టుకుని ఓడ్చాలి, నేను ఓడుస్తా. నేను ఇప్పుడు వెళ్ళిపోయే ప్రెసిడెంట్ని, నేను ఇది పెట్టక్కర్లేదు. ఎందుకు పెడుతున్నాను? బాధ్యత ఉంది కాబట్టి. నిన్న మసకబారిపోయింది అన్నారు, ఎవరన్నా అన్నవాడి అదే అంటున్నా కదా. ఇప్పుడు వచ్చి మా మేనిఫెస్టో ఇచ్చాం, మేనిఫెస్టో అద్భుతంగా ఉందని ఆయనే అన్నారు. నాగబాబు గారు మాతో వచ్చి మా మధ్యన కూర్చుని అన్నారు. మరి చిరంజీవి గారికి, కృష్ణరాజు గారికి, మొత్తం డిసిప్లినరీ కమిటీకి మేము క్లియర్గా మేము చేసిన పనులు కూడా ఇచ్చాం. అదంతా ఇచ్చిన తర్వాత మరి నేను మసక పారిపోయింది అన్నప్పుడు షాక్ అయ్యాం. మా మీద, నాగబాబు గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి ద్వేషం లేదు. ఇప్పటికి కూడా కన్ఫ్యూషన్లో ఉన్నాం కాబట్టి మీడియా, ప్రజలు, మెంబర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి నేను మీటింగ్. ఇప్పుడు నేను అనేది మళ్ళీ అదే కదా, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా కంటెస్ట్ చేయొచ్చండి. అబ్దుల్ కలాం గారి మీద కూడా ఎవరో కంటెస్ట్ చేశారు. ఒకటండి, మంచి పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు నేను ఇందాకే దానికి ఆన్సర్ చెప్పేశాను. ప్రకాష్ రాజ్ గారు వచ్చి నన్ను అడిగారు, నేను కంటెస్ట్ చేస్తున్నాను. మొన్న విష్ణు మచ్చు అనౌన్స్ చేశారు. మాకు కావాల్సింది ఏంటి, ఎవరు అధ్యక్షులు అయ్యారని కాదు, మేము చేసినటువంటి విజన్ ఇవాళ సక్సెస్ చేశాం, ఇది మీ చేతుల్లో పెడుతున్నాం, దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇంకేమన్నా దీని మీద ఏం చేస్తారు, ఒక భవనమా చెయ్యండి, మేము సహకరిస్తాం అని చెప్తున్నాం. ఎవరు నేను మద్దతు తెలుపుతానో ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మేమందరం కూర్చుని చెబుతాం. ఒకవేళ యునానిమస్ అవ్వచ్చేమో, యునానిమస్గా ఒక మహిళ రావచ్చేమో, లేకపోతే ఇంకొక ఆయన రావచ్చేమో, ఇంకొక యువకుడు రావచ్చేమో. నేనెవరిని చెప్పడానికి, యాజ్ అ ప్రెసిడెంట్ అందరినీ నేను కలుపుకోవాలి. 400 ఓట్లతో గెలిచాను నేను, 400 ఓట్లు పోలేదు. కాబట్టి నేను న్యూట్రల్గానే ఉండి నేను చేసిన పనులు చెప్పి
మంచి ఈ విజన్ని డివిజన్ లేకుండా ముందుకు ఎవరు తీసుకెళ్తారో వాళ్ళకి సహకరిస్తారు. మీరే చెప్పారు కన్ఫ్యూషన్లో ఉందని. ఇప్పుడు కన్ఫ్యూషన్లో ఉంది కాబట్టి డిసిప్లినరీ అండ్ రెకన్సిలేషన్ కమిటీ దిగాలి. వాళ్ళందరూ కూడా పెద్దలు చర్చించుకోవాలి. ఇంత ముందు కూడా ఇలా వచ్చి యునానిమస్ అయిన టైమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మేము మనస్ఫూర్తిగా హోప్ చేసేది ఏంటంటే మహిళ రావాలి, యువత రావాలి, పెద్దవాళ్ళు రావాలి, ఎవరు వచ్చినా అందరికీ మేము సహకరిస్తాం. నేను అనేది ఏంటంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ మంచు విష్ణు లేడు కదా, నేను మంచు విష్ణు పక్కన కూర్చుని నేను నీకు మద్దతు ఇస్తున్నానని చెప్పిన రోజున నా ప్రచారం ఆయనకి ప్రారంభమవుతుంది. ఎవరికైనా సరే అదే వాళ్ళని అడుగుతున్నాం. చెప్తానండి. ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే ఏ సంస్థలోనైనా మెంబర్స్ పెరిగేటప్పుడు, దాని ఖ్యాతి పెరిగేటప్పుడు రకరకాల ఆలోచనలు, రకరకాల వంటి వ్యక్తులు దాంట్లో ప్రవేశిస్తారు. వాళ్ళ అంతరంగం ఏంటని మనకు తెలియదు. కాబట్టి ఎవరిని సంప్రదిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని ఎవరికి అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే తేడా వస్తుంది. నేను కరెక్టు, అవతల ఇంకొకరు కరెక్టు, శివాజీరాజా కరెక్టు, నేను కరెక్టు, రాజేంద్ర ప్రసాద్ బాగా చేశాడు, ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఎక్కడైనా కూడా ఎలక్షన్స్ సంస్థల్లో రావడం అనేది మంచిది కాదు. యునానిమస్సే అవ్వాలి. ఎందుకంటే అందరం కలిసి ఒక లైన్లో పోతున్నాం. అనివార్యమైనప్పుడు ఎలక్షన్స్ తప్పవు. కాబట్టి బొకేస్ ఆర్ బ్రెడ్ క్రాప్స్ అంటే పూలకుత్యాలు కానీ రాళ్ళు కానీ రెండింటికి మేము రెడీ. మేము రాటు తేలి ఉన్నాం. 6 ఏళ్ళు నా పూర్తి సేవలు అందించాం. కాబట్టి మేము డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ అనుసరించే పోతాము. ఈ ప్రెస్ మీటు మీ అందరికీ జరిగింది, మీకులో కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ అందరూ ఈక్వలీ ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది కమిటీ కాబట్టి నా బాధ్యత ఉంది. ఎవరైతే కమిటీలో ఉన్నారో ప్యానల్కి అవతలు వెళ్లకుండా అందులో కొంతమంది వచ్చి నాతో కూర్చున్నారు నా ప్రెస్ మీట్లో. వాళ్ళ బాధలు, వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నారు, దీని తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ ఉండదు. ఎలక్షన్ అప్పుడే ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్ అనివార్యం అయినప్పుడు ఖచ్చితంగా తెలియలేదు. ఆయన అదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నారు. అలా నేను ఒక విషయం ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన అనిన పాయింట్ అంటే లెట్స్ నాట్ డైవర్ట్. మళ్ళీ వీఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ దిస్ థింగ్. ఆయన అనింది ఏంటంటే కేంద్ర మంత్రిగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అన్నాడు ఆయన. ఆ స్పీడ్లో అలా అన్నాడు. కాబట్టి బ్రదర్స్, ప్రెస్ మీట్లు కావాలని మీరు కోరుకుంటారు, మేము కోరుకుంటాం. కాబట్టి కాదు కళ్యాణి ఖచ్చితంగా తను మహిళలను అందరినీ సంప్రదించి, చాలామంది మహిళలు వస్తారు, ఆమె కూర్చుని ఒక ప్రెస్ మీట్ ఆమెకు కావాల్సినప్పుడు ఆమె పెట్టుకుంటుంది. ఎప్పుడు అవసరం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకటి చెప్తున్నా, నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పడం ఇదే, ఒక్క టర్మే చేస్తా. ఎందుకంటే ఇట్స్ ఆనరరీ పోస్ట్. ఇట్ ఈస్ నాట్ అ పోస్ట్ ఆఫ్ పవర్ బట్ సర్వీస్. సో నా సర్వీస్ నేను చేసి వెళ్ళిపోతాను. 4 ఏళ్ళు చేస్తున్నాను, ఈ 2 ఏళ్ళు చేసి వెళ్ళిపోతానని వచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను పోటీ చేయడం లేదు. నా ప్యానల్ నుంచి ఎవరు లేదండి మాకు తెలిసి. అంటే లేదు ఒక్క నిమిషం నేను చెప్పేదేనండి. నన్ను ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేనే చెప్తూ అవతల ఇప్పుడు ఎందుకు అర్జెంట్ అని, ఈ ప్యానల్ మీరు ఎవరైనా పోటీ చేస్తారా అని అడిగితే బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇక నేను చెప్తున్నానండి, ఏదైనా అదే నేను అనేది ఏంటంటే, నేనే చెప్పాను మహిళకు అవకాశం ఇస్తే. ఎందుకంటే స్టేజ్ మీద కూడా చెప్పాం కదా, కొంతమంది చెప్పారు పెద్దలు మహిళకి ఇస్తే అని. నేను ఐఎమ్ ఫర్ మహిళకి ఇస్తే బాగుంటుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి నేనే. కాకపోతే
రాజకీయ పరిణామాలు అంటే సేవా రంగంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని ఒక వ్యక్తి సడన్గా దిగి నేను పోటీ చేస్తున్నాను ఇవాళ నేనేదో చేయాలనుకున్నప్పుడు మరి ఫైనల్గా అందరిని ఒప్పించి మహిళ యువత పోటీ చేయాలనుకున్న వాళ్ళ అని నిర్ణయించాలి డిసిప్లినరీ కమిటీ. ఫైనల్ అంటే అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒకటే చెప్తున్నా కదండి, ఒక సేవా భావంతో దిగినప్పుడు నాకు ఈగో అనేది పనిచేయదు. నా మొహం మీద ఉమ్మోస్తే కూడా నేను తప్పు చేశానని ఆలోచించుకుంటాను. కాబట్టి నాకు ఎలాంటి బాధ కలగలేదు. మనసు కష్టమేసింది, ఇలా ఎందుకు చేస్తున్నారని చాలా కష్టం వేసింది. కానీ ఆలోచిస్తే దీనికి చాలా రూట్ ఉన్నదని నాకు అర్థమైంది. డెప్త్ ఉంది దీనికి. ఇట్ ఈస్ నాట్ ఏదో అప్పుడు అరవడం కాదు, దీనికి ఒక రూటు, ఒక డెప్త్, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళందరూ కూడా నిన్న బయటపడ్డారు, వచ్చారు. కాబట్టి నేను దాని గురించి నేను మాట్లాడడానికి ఏముంది? మీరు నన్ను అడిగితే మొత్తం మీరు మీడియా చూసి మొత్తం మీరే ఉండి నేను దాంట్లో పోదలుచుకోలే. నేను అనేది ఏంటంటే మీరే అన్నారు కదా, ఏమన్నారు, 6 నెలలు 3 నెలల ముందు ఇంతకుముందు ఎలక్షన్ జరగక కాదు, మీరు ఆలోచించండి, ఎలక్షన్ జరగక కాదు, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ గారి మధ్యన కూడా ఎలక్షన్ జరిగింది. మురళీమోహన్ గారు గెలిచారు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, అప్పుడు ఓన్లీ 4 పేపర్లు, 1-2 టీవీలు, దూరదర్శన్ ఉంది కాబట్టి అంత బయటికి రాలేదు. తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు పోటీ చేశారంటే యునానిమస్ అయ్యారు, నాగబాబు గారు చేశారు, అందరూ చేశారు. శివాజీ రాజా వచ్చినప్పుడు కూడా యునానిమస్ చేయడానికి ముందున్నటువంటి వ్యక్తి నేను. తప్పకుండా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా మధ్యన విభేదాలు ఏర్పడినప్పుడు కూడాను లేదు, మా బాగుండాలని నేను ఒకటి, అందులో పెద్దలు అందరూ నిర్ణయించి శివాజీరాజు యునానిమస్ మేము చేశాము. తర్వాత జరిగిన పరిణామాలన్నీ ప్రెస్ మీట్లు అయినాయి కాబట్టి మీకు తెలుసు, దాన్ని మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి ఒక మార్పు రావాలని ప్రయత్నం. మార్పు అనేది ఒక రోజుల్లో రాదు. మార్పుకి ఓర్పు కావాలి, నేర్పు కావాలి. ఈ 3 ఉన్నప్పుడు, టైం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు మార్పు వస్తుంది. అమ్మవారు కూడా రాక్షసుల మీద 1000 సంవత్సరాలు పోరాడింది. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఎలక్షన్కి రంగం సిద్ధమైంది. ప్రతి ఎలక్షన్ మహాభారతమే, పోయినసారి కూడా మహాభారతమే. కానీ చాట భారతం అవటం మాకు ఇష్టం లేదు. మహాభారతం అయినా పర్వాలేదు, కానీ బాడీ ఇప్పుడున్నది 26 మంది. ఆయన చెప్పింది 2 విషయాలు చెప్పాడు. ఆయన 500 మంది మెంబర్స్ అన్నారు. నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసి 914 అంటే దెర్ ఇస్ నో డేటా. అక్కడ ఏమీ డేటా లేదు వాళ్ళ దగ్గర. ఏమండి, రెండోది 26 మెంబర్స్ ఉంటే 27 అన్నారు. దెర్ ఇస్ నో డేటా. కాబట్టే ఇవాళ ప్రకాష్ రాజు గారికి నేను సహకరిస్తున్నాను. ఈ డేటా ఇచ్చి ఆయనకే ఇస్తున్నాను, డేటా పంపిస్తున్నాను, కాపీలు పంపించి వాళ్ళందరికీ కూడా ఒక బంచ్ ఇచ్చి చదువుకోండి. మాకి భవనం అంటే నేను అనేది అర్థం చేసుకోండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. భవనం అంటే తెలుగులో ఒక బంగ్లో, ఒక ఇది. మనకు కావాల్సింది ఏంటి? మాకి భవనం అంటే కార్యాలయం. నేను అనేది ఏంటంటే అందరూ కలిసి పనిచేసుకోవడానికి, వచ్చిన మెంబర్సు గౌరవంగా వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తీర్చి పంపించడానికి ఒక మంచి కార్యాలయం కావాలి. కాబట్టి భవనమైనా కార్యాలయమైనా అన్నీ ఒకటే. నేను చెప్తుంది ఏంటంటే కన్ఫ్యూషన్ వద్దు, వెల్ఫేర్ ఫస్ట్, భవనం మస్ట్, బస్. సో ఇంకా ఎలక్షన్ దాకా ప్రెస్ మీట్లు ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్.
हाँ सर चूतियों की तरह गाड़ी चला रहे हैं तो बीच में आ जाने Hey! It's okay, it's okay. It's okay. Okay, okay. Sorry. Wait. हाँ भैया आ जाओ।